తనకు తాను శూన్యమయ్యేది తప్ప మీరు దాన్ని శూన్యంలో తీసుకెళ్ళలేదు. తనకు తాను శూన్యమయ్యే విధంగా మీరు సాధన చేయాలి. దాన్ని నువ్వు కూర్చోండి పరిగెడతా ఉంటుంది. తెలుసా ఎప్పుడైనా మీరు మనసు ఆగుతుందా? ఆలోచించకుండా మరి ఎందుకు మన మాట మనసు? తనకు ఒక పని ఇవ్వాలి. ఆ పని దైవ కార్యంగా ఇవ్వాలి. ఏం పని ఇవ్వాలి? డివైన్ వర్క్ ఇవ్వాలి. దానికి ఒక దైవ కార్యం చెయ్యి నువ్వు. అప్పుడు మనసు ఆ పని చేస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు దానికి ఆ క్వాలిటీస్ అనేవి అంటుకుంటా ఉంటాయి. ఇప్పుడు ఏమంటుకుంటున్నాయి? ఇవన్నీ అంటుకుంటాయి. ఇక్కడ విషయాలు అంటుకుంటాయి. చూసింది, విన్నది, కోరుకున్నది, భయపడ్డది అన్నీ అంటించుకుంటుంది. కానీ నువ్వు డివైన్ వర్క్ ఇచ్చావనుకో, ఆ వర్క్ కనెక్ట్ అయిపోతుంది. నువ్వు తనకు వర్క్ ఇవ్వట్లేదు. ఆ వర్క్ ఇచ్చారు మంత్ర రూపంలో, బీజాక్షర రూపంలో. మహాత్ములందరూ ఎప్పుడో తెలుసుకొని మనసుకు ఈ మంత్రాన్ని జపించు అని ఇచ్చారు. ఆ మంత్రమే డివైన్ వర్క్. ఆ మంత్ర జపమే దైవ కార్యం. ఎందుకు దైవ కార్యంగా మంత్రాలు? ఆ బీజం, ఆ శక్తి దైవ శక్తితో ముడిపడింది. ఈ మనస్సు జపిస్తేనే ఆ దైవత్వానికి కనెక్ట్. ఇంకా దేని ద్వారా ఈ మనసు దైవం గురించి తెలుసుకోవడానికి మార్గం లేదు. ఎందుకంటే దైవం నుంచి విడిపడడానికి మనసు స్టార్ట్ అయింది. మళ్ళీ మనసును దైవం వైపు తీసుకెళ్ళాలంటే ఏకైక మార్గమే జపం. జపం చేస్తూ ఉంటే మనసుకు తోస్తూ ఉంటుంది ఆ శక్తి ప్రభావం. ఆ శక్తిని ఫీల్ అవుతా ఉంటుంది. అది నువ్వు దానికి ఏం చేస్తున్నావు? నువ్వు ఇక్కడ కూర్చో, కాసేపు ఆగు, ఈ సంకల్పం చేసుకో, ఇది గమనించు, ఇది చెయ్యి, దానితో ఆటాడుకుంటున్నావు. నీకు తెలిస్తే అది నీతో ఆటాడుకుంటుందన్న విషయం లేట్గా తెలుస్తుంది. ఆటలాడుకుంటూ మనల్ని ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని జన్మలుగా ఆడుకుంది. ఎందుకంటే అనుభవం ఇచ్చింది, రికార్డ్ చేసుకుంది. ఆ రికార్డ్ అంతా నిశ్చితం చేసుకొని నిండిపోయి స్టోర్ చేసి పెట్టేసింది ఇక్కడ. ఇప్పుడు ఇదంతా ఈ మెమరీ, అనేక జన్మల మెమరీని నువ్వు రిలీజ్ చేయాలంటే ఏకైక లక్ష్యం నీ జపమే, మార్గం లేదు. ఆ జపం ద్వారానే అందులో నిక్షిప్తమైన సరికాని విషయాలన్నీ జపం ద్వారా, జప శక్తి ద్వారా అవి రిమూవ్ చేయబడతాయి. సబ్ కాన్షియస్ ఖాళీ కానంత వరకు జన్మ పరంపరకు ముగింపు జరగదు. ఇక్కడ చిత్తం రికార్డ్ చేసుకుంది అనేక జన్మలుగా. ఆ రికార్డ్స్ అన్ని స్టోర్ అయిన విషయాలంతా నువ్వు ఖాళీ చేయాలంటే మనసు దైవాన్ని స్మరిస్తూ ఉండాలి, జపిస్తూ ఉండాలి. అప్పుడే ఆ శక్తి ఈ రికార్డ్ అయిన విషయాలన్నింటినీ సరికానంతా సరిచేస్తూ, తొలగిస్తూ దైవత్వానికి కనెక్ట్ చేస్తుంది. ఆగిపోతుంది. ఒక సందర్భంలో మనసు జపించడం కూడా ఆగిపోతుంది. అంటే ఇప్పుడు మనసు ఆగిపోయే విధంగా నువ్వు సాధన చేస్తే మనసు ఆగిపోయిన విషయం నీకు గుర్తొస్తూ ఉంటుంది. నీకు ఏ విషయంలో మనసు ఆగదు? నిద్రలో ఆగుతుందా లేదా? నిద్రలో ఆగిందా లేదా? ఆగుతనే కదా నిద్రపోయేది, అవునా కదా? మనసు ఆగితేనే నిద్ర వచ్చింది. మనసు పూర్తిగా విశ్రమిస్తే సుషుప్తిలోకి వెళ్ళిపోతాం. మనసు కొద్దిగా విశ్రమిస్తే కళలు వస్తాయి. మనసు కళలు కంటుంది. కళలు అనేది మనసు. మనసుకు కళ రూపంలో లోపల వ్యక్తి ఇస్తాడు ఆ దృశ్యాలన్నింటినీ. కాసేపు సుషుప్తిలోకి వెళ్ళిపోతాడు, ఏమీ లేని స్థితికి. కానీ నీ మనసు తుర్యంలోకి వెళితే తప్ప మనసు దైవాన్ని పట్టుకుంది. తుర్యాతీత స్థితికి, తుర్యాస్థితికి. అది కేవలం జపంలోనే జరుగుతుంది. ఇప్పుడు నిద్రలో ఈ 3 అవస్థలు వస్తున్నాయి అందరికీ. ఇప్పుడు మేల్కొన్నాం, ఇది జాగ్రత్త అవస్థ. పడుకున్నాం, కలలు కంటుంది, స్వప్నావస్థ. బాగా డీప్ గా కొద్దిసేపు ఏం తెలియని హాయి నిద్రలో సుషుప్తి స్థితిలోకి వెళ్ళడం సుషుప్తి అవస్థ. అప్పుడు ఏముండదు, నీకు ఏం తెలియదు. కుటుంబం ఉండదు, శరీరం ఉండదు, వ్యాపారం గుర్తుకురాదు, బాధ గుర్తుకురాదు, దుఃఖం గుర్తుకురాదు, ఆనందం గుర్తుకురాదు. ఆ సుషుప్తిలో చక్కగా నిద్రపోయాయి. అంటే మనసు ఇవన్నీ నీకు చేస్తుంది కదా. ఇదంతా సహజంగా ఏర్పాటు చేశాడు కదా క్రియేటర్. మరి నీ లక్ష్యం ఏంటంటే ఈ 3 అవస్థలు దాటి 4వ అవస్థకు చేరుకోవడం. ఆ అవస్థనే తుర్యావస్థ అంటారు. తుర్యావస్థకు నువ్వు సాధనలో మాత్రమే చేరుకుంటావు.
ఈ మూడావస్థలను 1 గంట జపం చేయి, ఈ సుషుప్తి నుంచి తుర్యావస్థకు వెళ్ళే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇప్పుడు సాధన చేస్తున్న వాళ్ళు కొంతమందికి ఆ స్థితి మీకు కరెక్ట్ అయి ఉంది. ఆ స్థితిలో మీరు మంత్రం జపించడం ఆగిపోతారు. ఆ స్థితిలో మీకు లోపలికి వెళ్ళి ఒక శబ్దం, ఒక వాయిస్, ఒక రిథం వినబడుతూ ఉంది. గమనించాక చేస్తున్న వాళ్ళు ఒక రిథం, ఒక రిథం అంటే ఒక రకమైన ప్రకంపన. అది వాక్కు కావచ్చు, శబ్దం కావచ్చు, ఓంకారం కావచ్చు, దశవిధ నాదాల్లో ఏదో ఒక నాదం కావచ్చు, ఇంకేదైనా జపం కావచ్చు. రిథం ప్రకంపన అనుభవిస్తారు. ఆ స్థితిలో మీరు వెళుతూ ఉంటే ఆ తురియా స్థితికి వెళ్తారు. ఆ తురియా స్థితికి వెళ్ళడమే ఇక్కడ జరగాల్సింది. వెళ్ళలేకపోతుంటాం. ఎందుకంటే జపం ధ్యానానికన్నా తక్కువగా చెప్పబడ్డది కాబట్టి. జపం తర్వాత ధ్యానం, ధ్యానం తర్వాత లయం అని చెప్పబడడం ద్వారా ఈ జపాన్ని తక్కువగా చేసి మిమ్మల్ని మీరు పొందకుండా ఆపేసుకుంటున్నారు. ధ్యానం చేసేది కాదు, ధ్యానం చేయబడుతూ ఉండేది. ఈ క్షణం మీరు ధ్యానంలోనే ఉన్నారు, ఎందుకంటే ఇది వింటున్నారు ప్రజెంట్ మూమెంట్. లయం మీరు మిమ్మల్ని కోల్పోయినప్పుడు జరిగేది లయం. ధ్యానం తర్వాత ఏముంది? లయం ఉంది. ధ్యానంతోటి సమోలయ. ఆ లయంలోకి వెళ్ళడమే ఈ మానవునికి లక్ష్యంగా ఉన్నప్పుడు ఆ లయంలోకి వెళ్తాం. జపం విశుద్ధి చక్ర, ధ్యానం ఆజ్ఞా చక్ర మనసుకు సంబంధించి, జపం వాక్కుకు సంబంధించి, లయం దైవానికి సంబంధించి, తుర్యావస్థకు సంబంధించి, మూలానికి సంబంధించింది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడికి రావాలి, లయంలోకి రావాలి. అయితే ఈ లయం అనేది సాధన కాదు, ఈ ధ్యానం అనేది కూడా సాధన కాదు. ధ్యానం డి ప్లస్ ధ్యానం, డి ప్లస్ ధ్యానం. ది లోపలికి, ధ్యానం ప్రయాణించడం. మీ లోపలికి మీరు ప్రయాణించడం, మిమ్మల్ని మీరు తెలుసుకునే దానికి మీ లోపలికి మీరు ప్రయాణిస్తే మిమ్మల్ని మీరు లయంలో తెలుసుకుంటారు, ధ్యానంలో తెలుసుకోలేరు. ఎందుకంటే మీరు లోపలికి వెళ్తారు, మీ మనసు సహకరిస్తే లయంలోకి వెళ్తారు. మనసు శూన్యమైతే లయం, మనసు ఆగితే ధ్యానం. అర్థమైందా? ధ్యానం అనేదానికి మనసు ఆగుతుంది, మనసు నిర్వహించబడుతుంది, మనసు పోదు. మళ్ళీ వస్తాయనే ఆలోచన వస్తాయి. అంటే మనసును ప్రశాంతపరుస్తారు, నిర్వహిస్తారు, మనసుతో మమేకం అవుతారు. తర్వాత మనసు లేని స్థితిలో లయం జరుగుతుంది. ఆ లయంలో లయం మనసు ఉండదు. ఇంకా గమనించేది ధ్యానం, కుంభించేది యోగం. గమనించేది ధ్యానం అనగా అనబడుతుంది. మనసు ఆగిపోయిన స్థితి కుంభకంలో జరుగుతుంది. మీరు చూడండి, మీరు కుంభకం చేస్తే మీకు ఎలాంటి ఆలోచన రాదు. గమనించండి, ఆలోచనల సరళి వస్తుంది. కొద్దిసేపు గమనించండి, మిమ్మల్ని మీరు సమ్ థాట్స్ వస్తాయి. వస్తాయా? వస్తాయి. కుంభించండి, కాసేపు కుంభించండి. ఎక్కడైనా ఉన్నది శ్వాస ఆపడాలా? ఇప్పుడు ఆలోచనలు వస్తాయా? వచ్చాయా? ఒక 6 నిమిషాలు కుంభిద్దాం అందరం. ఎక్కడ శ్వాసను అక్కడే ఆపండి. మీ శ్వాసను ఆపండి. పొట్టలో ఉండేది, మెదడులో ఉండేది, అరిపాదాల్లో ఉండేది. ఒక్క హాఫ్ మినిట్ ఆపండి శ్వాస. వచ్చాయా ఎవరి ఆలోచన? చూడండి, గమనించండి. ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. ఎవడో వినేది దానికి మనం జైలుకి గుడ్డి రమేది ప్రాక్టికల్ కావాలి. సాధనంతా ప్రాక్టికాలిటీకి వస్తే
మనం దానిపై ఒక విశ్వాసంతో ఉంటాం. చూడండి, ఒక అర నిమిషం కుంభించి చూడండి, మీకు ఏమైనా ఆలోచనలు వస్తే చెప్పండి. రావు, ఎందుకంటే అక్కడ ఉన్నది వాళ్ళే ఉంటారు. అది తీస్తే మళ్ళీ వెళ్తాం. కుంభిస్తే నీ మనసు అయితే పరిగెత్తదు. నువ్వు కుంభకం చేయట్లేదు. కుంభకం చేయకపోతే నీతో నువ్వు ఎలా కనెక్ట్ అవుతావు? నీ గురించి నీకు ఎలా తెలుస్తుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించండి. ఇప్పటికైనా మేల్కొలుపు అన్నారు. అందుకే శ్రీ విద్య మిమ్మల్ని మేల్కొల్పుతుంది. మేల్కొల్పుతే మీరు ఇట్లనే ఉంటారు. తప్పును 100 మంది చేస్తే 30 ప్రయత్నం చెప్పండి నాకు. కొన్ని 1,00,000 మంది అదే తప్పును అనుసరిస్తున్నారు, ఒప్పవుతుందా? 1,00,00,000 మంది చేస్తే ఒప్పవుతుందా? పోనీ ఈ భూమండలం అంతా చేస్తే ఒప్పవుతుందా? తప్పే. ఒప్పు ఎట్లా అవుతుంది? మంది చేస్తే ఎక్కువ అవుతుందా దాన్ని అనుసరిస్తే? తర్వాత తెలుసుకుంటారు, ఒప్పులోకి వస్తారు. తప్పులో నుంచి ఒప్పులోకి వస్తారు. అంటే ఏమనుకుంటున్నామంటే ఇది తప్పు అయితే ఇంతమంది ఎందుకు పట్టుకుంటారు అని. ఎందుకు పట్టుకుంటారు? అందరూ పట్టుకున్నారు అంటే అది ఒప్పే, అది గొప్పది అనుకుంటారు. ఉమ్మతమే జరిగినప్పుడు సమాధి కలుగుతుంది. సమాధిలోనే సత్యం తెలుస్తుంది. సమాధి జరిగినప్పుడు శ్వాస ఉండదు, మనసు ఉండదు, ఏమీ లేని స్థితి అనుభూతి చెందుతారు. మరి ఇప్పుడు నువ్వు కుంభకం చేస్తూ వెళ్తే తప్ప నీ శ్వాస శాశ్వత కుంభంలోకి వెళ్ళదు. కుంభకం అనే సాధన నీకు శ్వాసను ఆడిస్తూ ఉంటే నువ్వు కుంభకం జరుగుతూ ఉంటుంది, ఇక్కడ కుంభకం జరుగుతుంది, ఇక్కడ కుంభకం జరుగుతుంది. అది ఆ సాధనలో నువ్వు ఉంటే నీతో నువ్వు ఉండాలి. అందుకే ఏం చెప్పబడ్డే శాస్త్రాలంటే మూలాధారాది బ్రహ్మ విల పర్యంతం, అంటే బ్రహ్మరంధ్రం వరకు, బ్రహ్మరంధ్రాది మూలాధార పర్యంతం. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి నీ శ్వాసను నడిపిస్తూ ఉన్నప్పుడు నువ్వు శ్వాసతో కనెక్ట్ అయ్యి నువ్వు గమనిస్తే ఇక్కడికి నడిపించలేవు. చూసుకోండి, మీరు అబ్జర్వ్ చేసుకోండి ప్రాక్టికల్గా, ఓపెన్గా మీరు గమనించండి. శ్వాస నడిపించలేదు, మీరు నడిపించండి, మీతో మీరు ఉంటారు. శ్వాస నడిపించాలి, దాన్ని ఎక్కడికంటే అక్కడికి నడిపించాలి. మనమే నడిపించేది నడుస్తుంది, అది నడుస్తుంది, సహజంగా నడుస్తుంది. దాన్ని గమనిస్తే నిశ్చలం అవుతుంది, కుంభిస్తే లేకుండా పోతుంది, ఆగిపోతుంది. కుంభకం అంటే ఆపగలగాలి, శ్వాస నిరోధించగలగాలి. మీరు కుంభించి చూడండి, మీరు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారవుతారు. గమనించి చూడండి, పుట్టెడు రోగాలు మీ శరీరంలో తిష్టవేస్తాయి. చూడండి, అన్ని రాసుకొని వాస్తవం కాదా, మీ వివేకం ఉంది, విజ్ఞానం ఉంది, ఆలోచించుకోండి. గమనించి చూడండి, మీ స్థితి ఒకలాగా ఉంటుంది. కుంభించి చూడండి, ఒకలాగా ఉంటుంది. కుంభకంలో ఏం జరుగుతుంది? మీ ఆత్మశక్తి మేల్కొల్పుతారు. శ్వాసశక్తి శక్తి స్వరూపం, ప్రాణశక్తి స్వరూపమే శ్వాస. ప్రాణశక్తి ఏంటి? దైవ స్వరూపం. మీరు కుంభిస్తే ఆ దైవత్వం జాగ్రత్త. ఆపండి దాన్ని. మీరు కుంభకం సాధన చేయండి, మీ శరీరంలో ఎలాంటి బ్లాకేజెస్ ఉండవు. కుంభితే ఏమైతుంది? ఆపితే ఏమైతుంది? శక్తి జాగ్రత్త. శక్తి జాగ్రత్తలో ఉన్న ఈ నాడి మండలంలో ఉన్న చిన్న బ్లాక్స్ అన్ని కరిగిపోతాయి, ఆ ప్రకాశంలో లీనమైపోతాయి. మీకు ఏది అవసరం లేదు, హీలింగులు, క్లీనింగులు, ఏ ఇంగులు అవసరం లేదు, ఒకటే ఇంగు. దీన్ని పట్టుకుంటేనే జరుగుతుంది అంతా. నువ్వు ఆడించట్లేదు కదా. మరి అలా ఆడించాలని చెప్పిన సింబల్స్ ఉన్నాయి. ఆ సింబల్స్ మనకు అర్థం కావాలి, వివరించలేవు. ఫర్ ఎగ్జాంపుల్, విష్ణుమూర్తి వాహనం ఏంటి? గరుడ వాహనం. ఆ గరుడ పక్షి ఏ విధంగా రెక్కలాడిస్తూ ఉంటుంది?
కిందికి మీదికి రెండు రెక్కలు ఆడిస్తూ ఉంటుంది. ఉంటుందో ఉండదు? దాని అర్థం ఏంటి అంటే నీ రెండు స్వరాలు అలా కిందికి మీదికి ఆడిస్తూ ఉంటూ అని అర్థం. ఇప్పుడు నీకు శ్వాసను గమనిస్తే అది ఏ వైపు నడుస్తుందో నీకు తెలుసా? గమనించే వాళ్ళందరూ ఇది లెఫ్ట్ నడుస్తుందా రైట్ నడుస్తుందా తెలుసా? లెఫ్ట్ నడిస్తే ఏం జరుగుతుంది, రైట్ నడిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, ఏ వైపు నడుస్తుందో తెలుసుకోవాలి, ఈ రెండింటిని ఏకం చేయడం ఎలాగో తెలుసుకోవాలి. అవి రెండు సమానంగా నడవాలి. యోగం సమం ఉంచదే, సమత్వం ఉంచదే. యోగం అంటే రెండు సమానంగా నడవడం, కలపడం. ఇది ఎక్కువ నడుస్తుంది, ఇది తక్కువ నడుస్తుంది. ఇన్బ్యాలెన్స్ స్టేట్. ఈ ఇన్బ్యాలెన్స్ స్టేట్ ను గమనిస్తున్నావు. ఇప్పుడు నువ్వు ఇన్బ్యాలెన్స్ అవుతావా కాదు? ఇన్బ్యాలెన్స్ లో ఉన్న వాటిని గమనిస్తే లైఫ్ కూడా ఇన్బ్యాలెన్సే. నువ్వు బ్యాలెన్స్ అవ్వాలంటే ఈ రెండు సమానం చేయి. వాటి ఏం చేయదు. ఇది రెండు సమానంగా నడుస్తున్నాయా చూసుకోవాలి. ఇది మనసుకు సంబంధించింది, ఇది బుద్ధికి సంబంధించింది. ఇప్పుడు మనసు బుద్ధి విడివిడిగా ఉన్నాయి. మనసు ఒకటి చెప్తుంది, బుద్ధి ఒకటి నిర్ణయించుకుంటుంది. మనసు క్లాస్కు వెళ్ళాలంటుంది, బుద్ధి వద్దంటుంది. బుద్ధి వెళ్ళమంటుంది, మనసు ఆయన వస్తాడు నాకు ఇవ్వాలి కాబట్టి ఆయన మళ్ళీ కలవడం ఉంటుంది. ఇక్కడ బ్యాలెన్స్ అవ్వాలంటే ఇవి రెండు ఏకం చేయాలి. ఆ ఏకం లేదు కదా, ఏకత్వంలోకి వెళ్ళాలంటే నువ్వు ఏకం చేయాలి. మార్గమే ఈ రెండింటిని ఏకం చేయి. ఫస్ట్ సరిపోతుంది. మొదటి స్టెప్ ఈ రెండింటిని ఏకం చేయడం. ఈ రెండింటిని ఏకం చేయడమే మనకు సింబాలిక్గా విష్ణుమూర్తి ఎలాంటి నామాలు పెట్టాడు? 3 నామాలు పెట్టాడు. ఉన్నాయా? అందరికి 3 నామాలు. మరి 3 నామాలు ఎందుకు ఉన్నాయి? ఈ రెండు ఉన్నాయి, రెండింటిలో మధ్యలో ఇంకొకటి ఉంది అని నీకు గుర్తు చేయడానికి, మానవాళికి గుర్తు రావడానికి. శంఖం చక్రం పెట్టలేదు. ఆ ఏంటో తెలియదు. చక్రం అంటే నీ లోపల అన్ని శక్తి కేంద్రాలనే. శంఖం అంటే నీ శ్వాస శబ్దం చేస్తుందిరా. దశవిధ నాదాలు నీ లోపల శంఖంలో అన్ని పరిభ్రమిస్తున్నాయి. శ్వాసను కదిలిస్తే నీలో మొత్తం శబ్దం కదులుతుంది. ఆ శబ్దం నీలో వినురా. ఆ 2 నాడుల నుంచి 3వ నాడులోకి వెళితే ఆ నాదాలు, దశవిధ నాదాలు నీ లోపల ప్రతిధ్వనించేది నువ్వు వింటావు. అది ఓంకార స్వరూపంగా నువ్వు వింటే తప్ప నువ్వు ఆ మూలాన్ని కరెక్ట్ కావు. మూలం గురించి నీకు తెలియదు. ఇవన్నీ గమనిస్తే తెలుస్తాయా? చెప్పండి, ప్రశ్నించుకోండి. మీరే ప్రశ్నించుకుంటే తెలుస్తుంది. ఇదంతా జరగాల్సింది ఈ విధంగా. ఈ 3 నామాలు ఎన్నిక విష్ణు ఉంది. సూర్య చంద్రుడు. ఈ సూర్య చంద్రుడు పగలు ఎట్లా నడుస్తున్నాయో, రాత్రి ఎట్లా ఈయన ఎట్లా వస్తున్నాడు, ఆయన ఎట్లా అవుతున్నాడు, ఇవి రెండు ఒకసారి ఇద్దరు కలుస్తారు. ఎప్పుడు కలుస్తారు? పౌర్ణమికి అమావాస్యకి కలుస్తారా కలవరా? ఈయన అటువైపు నుంచి ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, ఆయన అక్కడే స్టార్ట్ అవుతాడు. పౌర్ణమికి ఒక తీరు, అమావాస్యకి ఒక తీరు. జరుగుతుందా లేదా? అవి ఆ రోజులలో నువ్వు ఈ రెండింటిని కలుపు. కనీసం అప్పుడప్పుడన్నా కలుపు. పూర్ణ కళలు అంటారు. పూర్ణ కళలు విన్నారా పదం? షోడశి కళలు. షోడశి కళలు ఇక్కడికి 15 రోజులు 14 రోజులు పడుతుంది కదా. ఈ 14 రోజులలో పరిపూర్ణంగా 16 కళలతో నీ ఆత్మ ప్రకాశించాలి. కానీ నువ్వు కలవట్లేదు కదా. ఆ సూర్య చంద్రుడే కలుస్తున్నారు. ఈ సూర్య చంద్రుడు నువ్వు కలవకపోతే నీకేం తెలుసు? శ్రీరామ 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 అంటారు. రా మా వాల్మీకి ఏ సాధన చేశాడు? నారదుడు ఏ సాధన చేయమని చెప్పాడు? ఆయనకు రామ రామ అంటే రామ రామ అనరాలే, మన అని చెప్పాడు. మా రా మా రా రామ రామ అయితే రామ రామ అంటే ఈ శ్రీరాముడు, ఈ రాముడుకు కలిసిపోయింది. ఈడబింగల నడులు బ్యాలెన్స్ అయ్యాయి. రామ రామ అంటే రెండు సమంగా జరుగుతుంది. శ్వాస అప్పడం జరగదు, కిందికి మీదికి జరగదు, ఇది మూసుకుపోయి ఇది జరగదు, ఇది మూసుకుపోయి ఇది జరగదు. మీరు రామ రామ అనే శబ్దాన్ని పరిశీలించండి. ఈ రామ అనే శబ్దం ఈ ఇడబింగల నడులను బ్యాలెన్స్ చేస్తుంది.
శ్రీరామ అనండి సుషుమ్నలోకి తీసుకెళ్ళిపోతుంది. శ్రీ రామ ఈ రెండు ఏకమై సుషుమ్నలోకి శ్వాస నడుస్తూ ఉంటుంది. శ్రీ అంటే ఆ సుషుమ్న, రామ అంటే ఈ రెండు. 3 నడుల కలయిక కూడా అంతే. మధ్యలో ఉన్న నాడిలోకి నువ్వు పైకి వెళ్ళాలి. ఈ 3 నాడులే ముఖ్యమైనవి 3 నామాలు పెట్టుకున్నారు. శంఖం, గద, చక్రం, ఇవన్నీ సింబాలిక్ గా నీ లోపల జరిగే క్రియలే. ఇవి నీకు తెలిస్తే నువ్వు ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎందుకు చేయాలో అర్థమవుతుంది కదా. మరి ఇప్పుడు ఇదంతా శ్వాస మీదే కదా. ఈ స్వర విజ్ఞానాన్ని మీరు పరిపూర్ణంగా అవపోసాన పడితే తప్ప మీరు సాధనలో అత్యున్నత లక్ష్యం వైపు వెళ్ళరు. వెళ్తారని ఎవరికైనా ఉందా? సాధన స్వర విజ్ఞానం తెలియనప్పుడు, స్వర విజ్ఞానం గురించి మనకు తెలియనప్పుడు సాధన అత్యున్నత స్థితికి తీసుకెళ్ళలేదు. అత్యున్నత స్థితి ఏంటి అంటే సహస్రానికి వెళ్ళాలి. సహస్రానికి వెళ్ళాలి. సహస్రానికి శ్వాసించగలగాలి. శ్వాసను ఎడంటే నడిపించగలగాలి. ఇప్పుడు శ్రీ విద్యాలయంలో చేస్తున్న వాళ్ళు శ్వాసను ఎడంటే నడిపించగలుగుతున్నారా? ఒకసారి చెప్పండి. చేయగలరండి. ఎడంటే నడిపిస్తున్నారా? ఎడంటే నడిపితే వెళ్తుందా పోయి? అంటే మీరు శ్వాస ఎటు పంపిస్తారు, వెళ్తుందని మీకు తెలిసిపోయింది కదా. తెలియని వాళ్ళకు తెలియలేదు. అంటే మీరు శ్వాసను ఎడంటే నడిపితే ఆ శ్వాస ఏం చేస్తుంది? శక్తితో వెళ్ళి అక్కడంతా శక్తిమయం చేస్తుంది. మీ దేహం శక్తిమయం అవ్వాలి, కనకనం శక్తిమయం అవ్వాలి. గమనిస్తే శక్తివంతం అవ్వడం అనేది తక్కువ. ఈ విధంగా నడిపిస్తే శక్తివంతమైంది. ప్రతి అనువనంలో శక్తిని జాగృతి చేస్తారు. అలా నిర్మాణం చేయబడ్డ ఈ శరీరానికి ఈ స్వర విజ్ఞానం గురించి చెప్పిన మహానుభావుడు మహాశివుడు పార్వతి చెప్పాడు. నన్ను తెలుసుకోవాలంటే ఈ విజ్ఞానం కంపల్సరీ అని చెప్పి స్వర విజ్ఞానం బోధించాడు ఆ మహాత్ముడు పార్వతికి. మరి మనకెవరు బోధిస్తారు? అది అవసరమా కాదా? ఈ స్వర విజ్ఞానం ఉంటేనే సత్యాన్ని తెలుసుకుంటారు. ఈ స్వర విజ్ఞానం అంటే మనకేం తెలియదు, ఏదో నడుస్తుంది వ్యవహారం. ఆమె పొందడానికి ప్రయత్నించినప్పుడు నన్ను పొందాలని ఈ విజ్ఞానం కంపల్సరీ అని చెప్పాడు. అందులో అనేక పద్ధతులు చెప్పాడు. అందులో గమనించే పద్ధతులు ఉన్నాయి, అది తక్కువే కాదు. కానీ దానికన్నా ముందు చేయాల్సింది చాలా ఉన్నాయి. దాన్ని ఎలా గమనించాలో కూడా చెప్పాడు. శ్వాసను ఇలా తీసుకెళ్ళినప్పుడు గమనిస్తావా లేదా? దాని నుంచి అది వెళ్ళిపోతుందా? దాన్ని నువ్వు తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తావు? నువ్వు దాని ఉంటే ఉంటావు. మూలాధారాన్ని కలిపి తీసుకెళ్ళాలి. ఇక్కడ దృష్టి పెట్టి మూలాధారానికి వెళ్తుందా, లేక నువ్వు శ్వాసతో నీ ధ్యాస వెళ్తే మూలాధారానికి వెళ్తుందా? నువ్వు ధ్యాస వెళ్తేనే మూలాధారానికి వెళ్ళు, శ్వాసాన్ని నువ్వు చెబితేనే నువ్వు తీసుకెళ్తేనే వెళ్తుంది. నువ్వు అక్కడ ఎంతసేపు ఆపితే అక్కడ అంటే నీ ధ్యాస ఏమైంది? శ్వాసతో ఉందా లేదా? గమనిస్తే ఆ విధంగా ఉంటుందా? చెప్పాలి, చేసుకోండి. ఇప్పుడే 1 నిమిషం గమనిస్తే శ్వాసతో ఉంటుందా ధ్యాస? శ్వాస ఎక్కడికంటే అక్కడికి నడిపిస్తే ధ్యాస శ్వాసతో ఉంటుందా? మీరే ప్రాక్టికల్ గా చూసుకోవాలండి. నేను చెప్పిన మాయలో పడద్దు. నేను ఏం మాయ చెప్పాను, వాస్తవం చెప్తాను. ఆ వాస్తవాన్ని పరిశీలించి చూసుకోండి. పరిశీలించినప్పుడు ఏమవుతుంది? మీరు శ్వాసను ఎక్కడికంటే అక్కడికి నడిపిస్తే ధ్యాస దాంతో వెళితేనే మీరు శ్వాసను అక్కడికి నడిపించగలరు, లేదంటే నడిపించలేరు. ఎక్కడికంటే నడిపిస్తే మీరు ధ్యాస దాంట్లో వెళ్తుంది. ఆ ధ్యాస వెళ్ళినప్పుడే మీ శ్వాస వెళుతుంది. శ్వాస ధ్యాస ఏకమవుతాయి, కుంభకంలో కలిసిపోతాయి. ధ్యాసతో శ్వాస, శ్వాసతో ధ్యాస సరిపోతుంది. భగవత్ స్వరూపం దర్శనం అవుతుంది. ఎందుకంటే శ్వాస అగ్ని స్వరూపం. అందరూ అనుకుంటారు గాలి కదా శ్వాస కదా. శ్వాస గాలి కాదు, గాలి. ఆ గాలిలోనే ఉంది శక్తి. ఆ శక్తి అగ్ని స్వరూపంగా ఉంటుంది. శక్తి ఎలా ఉంటుంది? వ్యక్తం అవ్వదు, అది దాన్ని ఫీల్ అవ్వలేదు. అది ఎలా ఫీల్ అవుతాము? అగ్ని స్వరూపంగా ఫీల్ అవుతాము. దాన్ని మార్చే ప్రక్రియ ఈ శ్వాసలోనే హింసబడుతుంది. స్వర విజ్ఞానం మొత్తం ఆత్మ విజ్ఞానమే.
ఆత్మవిజ్ఞానం తెలుసుకోవడానికి స్వర విజ్ఞానాన్ని పక్కన పెట్టేశారు. స్వర విజ్ఞానం లేని ఆత్మవిజ్ఞానం లేదు. స్వరం అంటే శబ్దం, శ్వాసను శబ్దం రూపంగా అనుభూతి చెందుతున్నాము లేదా? శబ్దమే కదా ఉంది. శ్వాస నడుస్తుందా, శబ్దం వస్తుందా లేదా? వస్తుంది కదా. ఆ శబ్దమే నువ్వు వినగలగాలి. నీ శ్వాసలో ఉన్న శబ్దాన్ని నువ్వు వినగలగాలి. ఎప్పుడు వింటావు? ఇలా నిదానంగా నువ్వు నడిపించినప్పుడు వింటావు, గమనించినప్పుడు వినవు. చూడండి, కొద్దిసేపు నీ గమనిక పోతుంది, మనసేటో తీసుకెళ్ళిపోతుంది. మనసును నియంత్రించేటండి, శ్వాసను నియంత్రించకండి. నియంత్రించాల్సింది నియంత్రించినప్పుడు ఆ స్థితి మీరు చూడవుతారు. అంటే ఇక్కడ మొత్తం ప్రాక్టికల్ సాధనపై పట్టు రాలి. మీతో మీరు కరెక్ట్ కాలేదు. మీతో మీరు కరెక్ట్ కానప్పుడు ఏం తెలుస్తుంది? ఏమి తెలియదు. ఇప్పుడు మన గురించి మనం తెలియాలంటే మనతో మనం కరెక్ట్ అవ్వాలి. దానికి మార్గం ఇక్కడ ఏం చెప్పాము? శబ్దము, మనస్సు, దైవము, జపము, ధ్యానము, యోగము. ఇవి రెండు చేయాల్సినవి కాదు. చేయాల్సింది జపము, జరగాల్సింది లయం. మధ్యలో ఏముంది? మనసు ఉంది. ఇది ఏంటిది? మనసు. ఇది శూన్యమైతే లయం అవుతాం. దీన్ని శూన్యం చేయాలంటే జపం చేయాలని అర్థం చేసుకోవాలి. అర్థం కాలేదా? ఎంత కొత్తగా ఉంది కదా. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నంలోనే ఇవన్నీ తెలుస్తాయి. మీరు జపం చేసి చూడండి, జపం ఆగిపోతుంది. జపం ఆగిపోతే ఏమాగిపోయినట్టు? మనసు ఆగిపోయినట్టు. జపం ఏం చేస్తుంది? చేసేదే మనసు. జపం దేని ద్వారా చేస్తున్నా? మనసు ద్వారా చేస్తున్నా. చేయడం ఆగిపోతుంది. మీరు చేసి చూడండి. జపం చేస్తూ 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 ఉండండి, మనసు ఆగిపోతుంది. ఇప్పుడు మనసు తలించడం ఆగిపోయిందా? మీ ప్రయత్నపూర్వకంగా ఆగదా? మీరు ప్రయత్నపూర్వకంగా కాకపోతే ఉవ్వెత్తున ఎగిసిపడితే థాట్స్. మీ ప్రయత్నం లేకుండా దానికి పరిచెట్టు దైవ కార్యము నిమగ్నం చేయండి. మీ మనసు తనను తాను ఆగిపోతుంది. ఈ సాధనలో తనను తాను కోల్పోతుంది. తనను తాను కోల్పోతుంది. తనకు ఇష్టమైన తనను తాను కోల్పోవడం, తనకు తెలియకుండానే తనను తాను కోల్పోయి భగవంతుల్లో లయమైపోతుంది. ఎందుకు లయమైతుంది? భగవంతుల్లో తన భగవంతుడి నుంచి రిలీజ్ అయింది, మనసుగా ఏర్పడ్డది. నీ మనసు నేనే అంటారు ఏ మహాత్ముడు? కృష్ణ పరమాత్మ. మనసును నేనే అయ్యా అంటాడు. నువ్వేమో మనసు వేరే, అది మాయా, అది మహాకవి, ఇది అని దాన్ని నీలో ఉన్నాయని దానికి అనిపిస్తున్నావు. కానీ మనసు ఎంత మహత్తరమైంది, ఎంత మంచిది, ఎంత నీకు మోక్షాన్ని ప్రసాదించేది ఎవరు అనుకుంటున్నారు? ఎవరు మనకు మోక్షాన్ని ఇచ్చేది? ఎవరు? మనసే ఇస్తుంది. ఎందుకంటే అది శూన్యంలోకి తీసుకెళ్తుంది. అప్పుడే నీకు మోక్షం వస్తుంది. నువ్వు దాన్ని నీటికొస్తే సహకరిస్తుందా? చెప్పండి. దాన్ని పొగిడితే సహకరిస్తుందా? దాన్ని వర్ణిస్తే సహకరిస్తుందా? అది మహా గొప్ప కార్యానికి వచ్చిన మనసును నువ్వు తిడితే నీకు ఎలా సహకరిస్తుంది? దానిలో లోపాలు ఉండవచ్చు, అన్ని ఉండవచ్చు, కానీ దాన్ని నువ్వు మంచిగా చేసుకోమని చెప్పారు మహానుభావులు. అది మర్చిపోయి దానితో ఇక సాహసాలు మొదలు పెట్టాము. ఇది మహాశక్తి, మాయాకారి, మనసు నుంచి వచ్చే వేది, ఆత్మ నుంచి వచ్చే. మనసు ఆత్మలోనే పనిచేస్తుంది అన్నది ఇక్కడ సత్యం. ఈ ఆత్మ మీకు ఎలా అనుభూతిలోకి వస్తుంది? మనసు ద్వారానే వస్తుంది. మీ మనసే ఆత్మను మీకు పరిచయం చేస్తుంది, మీ దైవత్వాన్ని మీకు పరిచయం చేస్తుంది. ఆ దైవత్వం పరిచయం అయినప్పుడు తాను ఉండదు. తను దైవంలో కనెక్ట్ అయి తన స్వరూపాన్ని తాను తెలుసుకొని నువ్వు ఇదే అని నీకు తెలుస్తుంది. మనసుకే తెలుస్తుంది నువ్వు దైవాలే అని. అప్పుడు దైవం లక్షణాలు మనసు కలుపుతాయి. ఆ క్వాలిటీస్ మనసు ట్రాన్స్ఫర్ చేయబడతాయి. ఇప్పుడున్న లక్షణాలతో ఉంది, ఇప్పుడున్న స్థితిగతులు పట్టుకుంది, నమ్మింది, విశ్వసించింది, వాటితోనే వెళ్తుంది మనసు. ఎప్పుడైతే మనసు దైవంతో కనెక్ట్ అవుతుందో, కనెక్ట్ అయిన వ్యక్తికి ఉన్న క్వాలిటీస్ దానికి కనెక్ట్ అయిన కొద్దీ మనసు డివైన్కి బాగా దగ్గరై ఆ ప్రేమ, ఆ ఆనందం, ఆ జ్ఞానం మనసులోకి ట్రాన్స్ఫార్మ్ అవుతాం. అప్పుడే మనసు ఒక మహత్తరమైన శక్తిగా, ఒక మహాత్మునిగా వ్యక్తమవుతూ ఉంటుంది. అందరూ ఆ మహాత్ములు ఆ స్థితిని వ్యక్తం చేసిన వాళ్ళు మహాత్ములయ్యారు. దైవత్వాన్ని అనుభూతి చెందిన మనసు
ఆ దైవత్వ అనుభూతిని వ్యక్తం చేసిన వాళ్ళందరినీ మనం మహాత్ములని పిలుస్తున్నాం, గుళ్ళల్లో పెట్టి పూజిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు దైవాన్ని తెలుసుకున్నారు, ఆ మనసుకు దైవం యొక్క లక్షణాలు అందాయి. ఆ క్షమ, కరుణ, ప్రేమ, ఆ శాంతి, ఆ దయ, అవన్నీ ఆ క్వాలిటీస్, డివైన్ క్వాలిటీస్ ఏమేమి ఉన్నాయో ఆ మనసు కలిగినప్పుడు ఆ మహాత్ములు ఆ క్వాలిటీస్ వ్యక్తం చేశారు భూమండలంపై. ప్రేమ స్వరూపంగా, శాంతి స్వరూపంగా, దయగా, జాలిగా, కరుణగా, విజ్ఞానంగా, ఒక్కొక్క మహత్తులు ఒక్కొక్క విధంగా ఆ దైవత్వానికి కనెక్ట్ అయ్యి ఆ క్వాలిటీస్ వాళ్ళ మనసులో అప్పుతే తప్ప వాళ్ళు వ్యక్తం చేయలేదు. మనసులో ఏమున్నాయి? ఇప్పుడు మనకు బాధ్యతలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, లక్ష్యాలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి, ఈర్ష్యాసుల దేశాలు ఉన్నాయి, భేదాభిప్రాయాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ ఇక్కడ ఉన్న క్వాలిటీస్ కి ఈ మనసు అక్కడికి వెళితే ఆ క్వాలిటీస్ ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో ఈ క్వాలిటీస్ అంటే డ్రాప్ అవుతాయి. ఇవి తీసేయాలని చూస్తున్నావు, ఇవి తీసేసడం నీ వశం కాదు. భయం వద్దు అంటే పోతుందా? కోరికలు వద్దు అంటే వెళ్ళిపోతున్నాయా లైఫ్లోకి? ఆశలు వద్దు అంటే పోతున్నాయా? ఏది సాధించలేదు సాధనలో, సాధించలేని కూడా. ఎందుకంటే చేయాల్సింది చేస్తే, జరగాల్సింది జరిగితే, తెలుసుకోవాల్సింది తెలుస్తుంది. మనం చేయాల్సింది చేయట్లేదు. ఎందుకు యోగులు చెట్ల కింద కూర్చొని యోగ దండం మీద వేసుకొని కమండలం పట్టుకొని జపమాల తిప్పుకుంటున్నారు? జపమాల ఉండాలి కదా. అమ్మవారి ఒక స్వరూపంలో జపమాల ఉంటుంది, ఉంటుందా ఉండదా? జపం ఉంటుందా ఉండదా? నిరంతరం ఆ జపంలో ఉండాలి, దైవ స్మరణ జపంలో ఉండాలి. అది ఏ మంత్రం అనేది పక్కన పెడితే ప్రతి యోగి జపం చేసుకుంటూనే ఉండాలి. ఈ యోగదండం పెట్టుకునే ఉండాలి. ఎందుకు యోగదండం? నీ స్వరాన్ని లెఫ్ట్ ఉందా రైట్ ఉందా బ్యాలెన్స్ చేయడానికి. యోగదండం దేనికి పని చేస్తుంది? ఇటు నుంచి ఉంటే ఇటు మార్చడానికి, ఇటు నుంచి ఉంటే ఇటు మార్చడానికి. ఇటు పెడితే ఇటు మారుతుంది, ఇటు పెడితే ఇటు మారుతుంది. మారినప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. రెండు గరుడ పక్షిలాగా శ్వాసలు రెండు కిందికి వెళ్తాయి, రెండు పైకి వస్తాయి. అందుకు యోగదండాన్ని ఉపయోగించారు. ఈ స్మరణ జపం నిరంతరం నాలుగు దింపుతూనే ఉండాలి. ఈ జపశక్తి తరంగాల శక్తిని కమండలంలో నిక్షిప్తం చేశారు. ఎందుకు కమండలం ఉంది వాళ్ళ దగ్గర? కమండలం ఉందా లేదా? ప్రతి యోగి దగ్గర కమండలం ఉంటుందా ఉండదా? పోనీ ఉంది కదా. యోగదండం ఉంది, జపమాల ఉంది, కమండలం ఉంది. మన జపం ద్వారా రిలీజ్ అయిన శక్తి ఫస్ట్ వాటర్ క్యాచ్ చేస్తుంది. నీళ్లు దగ్గర పెట్టుకోవడం ఉద్దేశం ఏంటంటే ఈ శక్తి తరంగాలు నీరులోకి వెళ్తాయి, నీరు క్యాచ్ చేస్తూ ఉంటుంది. నీరు క్యాచ్ చేసి శక్తివంతం అవుతుంది. వాళ్ళని ఎవరైనా అటాక్ చేసినప్పుడు, వాళ్ళని ఎవరైనా అవమానించిన వాళ్ళు ఏం చేస్తారు? కమండలో నీరు చేతిలో తీసుకొని చల్లి వరాలను ఇచ్చారు, శాపాలను పెట్టారు. అవి రెండు వాస్తవం అయ్యాయా కాదా? వరం ఇస్తే వరం ఓకే అయింది, శాపం ఇస్తే శాపం ఓకే అయింది. కారణం ఈ పవర్, ఈ మంత్ర శక్తి యొక్క శక్తి ఆ నీళ్ళలో నిక్షిప్తమై అది వాస్తవం చేసేసింది. అంటే ఇక్కడ ఇవన్నీ మిస్ అయ్యి ఏదో సాధించాలని, ఏదో తెలుసుకోవాలని యుద్ధ రంగంలోకి వెళ్ళి మనము కత్తులు గడాలని పక్కన పెట్టి టీక్ టాక్ గా తయారై కురుక్షేత్రంలో పేర్లేరు. అంటే మనల్ని మనం తెలుసుకోవడానికి, మనల్ని మనం తెలుసుకోవాలంటే ఇవన్నీ ఉండాల్సిన అవసరం ఇక్కడ తెలుసుకుంటే చాలు. అంటే నీ మంత్రశక్తి ప్రభావం, శబ్దానికి అనంతమైన శక్తి ఉంది. ఎందుకంటే సృష్టి ఆవిర్భావంలోనే శబ్దం ఉంది. ఆ శబ్దమే ఓంకార రూపంగా ఉంది. అమ్మవారి నామాలు 7 కోటి మంత్రాత్మిక అని చెప్పబడింది. 7 కోట్ల మంత్రాలు శబ్ద రూపంలో ఉన్నాయి. నువ్వు ఏదో ఒక మంత్రాన్ని తీసుకుని నిరంతర స్మరణ, నిరంతర జపం చేస్తే ఆ శబ్దం నీలో ఉన్న శబ్ద తరంగాలను మేల్కొల్పుతుంది. శక్తి శబ్దంతోనే మేల్కొడుతుంది. మీరు ఇప్పుడు గుళ్ళోకి వెళ్తారు, గంట కొడతారు. గంట కొడితే ఏం జరుగుతుంది? టెంపుల్లో ఉన్న శక్తి ఈ గంట శబ్దంతో వైబ్రేట్ అవుతుంది. శక్తి అంతా అక్కడ ఉన్న శక్తి ఎక్స్పాండ్ చేస్తుంది. మీకు ఇంకొక విషయం ఏంటి అంటే మనకి సప్తశక్తి, ఈ 7 చక్రాల గురించే అన్ని ఆధ్యాత్మిక సంస్థలు, అంత ఆధ్యాత్మిక గురువులు బోధిస్తున్నారు ప్రముఖమైన.
కానీ మహాషోడశిని జపిస్తే 114 శక్తి కేంద్రాలు యాక్టివేట్ అవుతాయి. ఎన్ని శక్తి కేంద్రాలు ఉన్నాయి? 114 శక్తి కేంద్రాలు. మహాశక్తిని జపించడం వల్ల, ఆ జపశక్తి వల్ల, ఆ బీజాక్షరాలకు ఉన్న శక్తి వలన ఈ పెదవులను నాలుకను కదిలించి జపించడం ద్వారా ఆ నాడి మండలంలో ఉన్న శక్తి కేంద్రాలు కదులుతాయి. ఆదిశంకరాచార్యుడికి ఈ 7 చక్రాలను యాక్టివేట్ చేస్తే నీకు తెలవాల్సింది కొత్త తెలుస్తుంది. నీకు 114 చక్రాలు యాక్టివేట్ అయితేనే నువ్వు ఈ భూమండలానికి దిశానిర్దేశం చేసేటటువంటి శక్తి వస్తుందని తన గురువు తనను ఈ 114 శక్తి కేంద్రాలను యాక్టివేట్ చేసే విద్యను బోధించాడు. మనం ఆ అన్ని శక్తులు శబ్దంలో ప్రతి పాయింట్ యాక్టివేట్ అవుతాం. రామ అంటే ఒకటి, కృష్ణ అంటే ఒకటి, నారాయణ నారాయణ అంటే ఒకటి. ఈ శబ్దం ఆ పాయింట్ని కదిలిస్తుంది. లేకపోతే శ్వాసలో అక్కడ దాకా తీసుకెళ్ళి దాన్ని క్లీన్ చేయాలి. 2 మార్గాలు, ఒకటేమో శ్వాస మార్గం, ఒకటేమో శబ్ద మార్గం. నువ్వు శబ్దాన్ని చేస్తే నాడి మండలం అంతా వైబ్రేట్ అవుతుంది. వైబ్రేట్ అయితే ఏమవుతుంది? మనం శ్వాసించిన శక్తి, ప్రాణశక్తి ప్రతి పాయింట్కి వెళ్ళిపోతుంది. ఈ జపం చేయకపోతే శ్వాసను ఆగిన శ్వాసించి కుంగించాలి. హఠయోగం ఒక విధానాన్ని పట్టుకుంది, క్రియాయోగం ఒక విధానాన్ని పట్టుకోండి. ఒక్కొక్క యోగం ఒక్కొక్క విధానంలో వెళ్ళింది. కానీ శ్రీ విద్య మొత్తం మంత్రజపం మీదే ఉంది. ఓన్లీ శబ్దమే. ఎందుకంటే ఆ శబ్దమే ఆది శబ్దం. ఆ శబ్దమే సృష్టి నిర్మాణానికి మూలం. ఆ శబ్దమే నిన్ను నిశ్శబ్దంలోకి తీసుకెళ్తుంది. ఆ శబ్దం జరిగేది నీ ప్రకాశాన్ని నువ్వు దర్శించవు. శబ్దాన్ని పక్కన పెట్టుకొని సత్యం ఎలా తీసుకుంటారు? శబ్దమే బ్రహ్మం. శబ్దం శక్తిని మేల్కొల్పుతుంది. ఇప్పుడు మీలో ఉన్న శక్తి గురించి మీకు తెలవాలంటే మీరు శబ్దాన్ని పట్టుకోండి. మాటకు శబ్దం ఉంది, శ్వాసలో కూడా శబ్దం ఉంది. శ్వాస నడుస్తూ ఉంటే శబ్దం వస్తూ ఉంటుంది. దాన్ని శివోహం శివోహం సోహం అనే శబ్దం శ్వాస కిందికి మీకు నడిపిస్తే తెలుస్తుంది. నువ్వు గమనిస్తే శబ్దాన్ని వినలేవు. గమనిస్తే శ్వాస మొత్తం నీ నాడి మండలం అంతా ప్రసరింపబడదు. నువ్వు శ్వాసను ఎక్కడికంటే అక్కడికి నడిపిస్తూ ఆ శబ్దాన్ని గమనిస్తూ ఆ శబ్దాన్ని వింటూ నిన్ను నీకు పరిచయం చేసే విధంగా సాధన చేసినప్పుడు నీ గురించి నీకు ఎంతో కొంతగా తెరవడం మొదలవుతుంది. లక్ష్యం బలంగా ఉండాలి. నన్ను నేను ఈ జన్మలోనే తెలుసుకోవాలని, దానికి తగ్గ శ్రద్ధ ఉండాలి, దానికి తగ్గ తపన ఉండాలి. అప్పుడే మీరు మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు. లేదంటే ఏం తెలుసుకుంటారంటే తెలుసుకుంటాం, ఏదో ఒకటి తెలుసుకుంటూ ఉంటాను, కానీ అసలేది తెలుసుకోబడదు. మొత్తం ఈ ప్రాణమయ కోశంలోనే ఉంది వ్యవహారం అంతా. కర్మ అంతా ప్రాణమయ కోశం. ఈ ప్రాణమయ కోశం శక్తివంతం అవుతే మనమయ కోశం శక్తివంతం అవుతుంది. లేదంటే మనమయ కోశం శక్తివంతం అవుతుంది. మనమయ కోశం దేనికి సంబంధించింది? మనసుకు సంబంధించింది. కారణ శరీరం ఉంది, అది దేనికి సంబంధించింది? కర్మకు సంబంధించింది. ఈ 2 శరీరాలు ప్రాణమయ శరీరానికి కనెక్ట్ అయ్యింది. ఫిజికల్ బాడీ ఏమో ప్రాణమయ కోశానికి కనెక్ట్ అయింది. ప్రాణమయ కోశానికి కనెక్ట్ అయ్యి మనోమయ కోశం కారణ శరీరానికి కనెక్ట్ అయ్యింది. ఇది శక్తివంతమైతే మనసు శక్తివంతం అవుతుంది. మనసు శక్తివంతమైతే కారణ శరీరం కూడా శక్తివంతం అవుతుంది. ఈ 3 శరీరాల జాగృతే నీకు మోక్షాన్ని ఇస్తుంది. 3 శరీరాల జాగృతి ఏంటి? స్థూల, సూక్ష్మ, కారణ శరీరం. అప్పుడు ఏమవుతుంది? నీకు మహాకారణ శరీరం యాక్టివేట్ అవుతుంది. మోక్షంలో ఏం జరుగుతుంది? ఎన్లైటన్మెంట్ లో సుప్రాకాజల్ బాడీ యాక్టివేట్ అవుతుంది. కానీ లక్ష్యం అక్కడ కాదు, ఇంకా ఉంది. మోక్షం తర్వాత కాస్మిక్ బాడీ యాక్టివేట్ అవ్వాలి, యూనివర్సల్ బాడీ యాక్టివేట్ అవ్వాలి, తర్వాత లైట్ బాడీ యాక్టివేట్ అవుతుంది. అది పరిపూర్ణంగా జరగాలి. కాంతి శరీర ధారణగా వచ్చి కాంతి శరీర జాగృతి చేసుకొని కాంతిగా మారిపోయి భూమండలం నుంచి ప్రకాశిస్తూ వెళ్ళాలి. ఫిజికల్ బాడీ, ఎథరిక్ బాడీ, మెంటల్ బాడీ ఆర్ ఆస్ట్రల్ బాడీ, ఎథరిక్ బాడీ ఆర్ ఎనర్జీ బాడీ, కాజల్ బాడీ ఆర్ ఎమోషనల్ బాడీ, సుప్రా కాజల్ బాడీ,
యూనివర్సల్ బాడీ, కాస్మిక్ బాడీ, లైట్ బాడీ. ఈ లైట్ బాడీ కోసమే తపన. ఈ జన్మను యోగ్యత సార్థకత ఏదైతే ఉందో, నీవు కాంతి శరీరంతో వచ్చావు, నువ్వు కాంతి స్వరూపంగా రిలీజ్ అయ్యావు. నువ్వు మళ్ళీ కాంతిగా కన్వర్ట్ అయితే తప్ప నువ్వు ఆ కాంతిలోకి కనెక్ట్ అవ్వవు. నీ డిఎన్ఏలో ఉన్న మొత్తం సమాచారాన్ని నువ్వు డిలీట్ చేసుకుంటే తప్ప నువ్వు కాంతి ప్రకంపనను పట్టుకోవు. కార్బన్ నిర్మాణంగా ఉంది ఈ దేహం. కార్బన్ ఆధారిత నిర్మాణం. కార్బన్ సెల్స్ పుడుతున్నాయి, చస్తున్నాయి. ఈ కార్బన్ నిర్మాణితమైన ఈ కణము కాంతి కణంగా మారాలి. ఆ కాంతిని అంతగా తీసుకుంటే, ఆ కాంతిని నేను అంతగా జాగృతి చేస్తే ఈ కార్బన్ నిర్మాణిత కణము పూర్తిగా కొలాప్స్ అయ్యి కాంతి కణంగా మారుతుంది. అప్పుడు కణంలో ఉన్న ఆ కాంతిని నువ్వు వ్యక్తం చేస్తావు, అనుభూతి చెందుతావు, కాంతి స్వరూపంగా విరాజిల్లుతావు. ఆ కాంతి నీ నిజమైన శరీరము, నీ ఒరిజినల్ బాడీ. ఆత్మకు ఏ బాడీ ఒరిజినల్? లైట్ బాడీ. అలా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఆ చివరి శరీరాన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు వాళ్ళు దైవంగా విరాజిల్లుతారు. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఇదంతా అంచలంచలుగా ఇప్పుడు ఈ మూడులోనే ఉంది వ్యవహారం అంతా. ఏ మూడు? స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు యాక్టివేట్ అవ్వాలి. ఈ మూడు పూర్తిగా ఎంపీ కాదు, శుద్ధి కాదు, సుప్రాకాశ బాడీలోకి, మహాకారణ శరీరంలోకి ఈ ఆత్మ ట్రాన్స్ఫార్మ్ అవ్వదు. మరి ఈ మూడు శరీరాలు శుద్ధి కావాలంటే ఈ మూడు శక్తి కేంద్రాలలో మొత్తం కర్మకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. ఆ మూడు శక్తి కేంద్రాలే మూలాధార, స్వాధిష్టాన, పరిపూర్ణ. ఈ మూడు శక్తి కేంద్రాలు యాక్టివేట్ అవ్వాలంటే ఈ ప్రాసెస్ జరగాలి. ఈ మూడు శక్తి కేంద్రాల మూలం జపము, తపము, యోగము. తపస్సు అని దేని అంటారు? ధ్యానం అంటే తెలిసింది కదా, అందరూ చేస్తున్నారు. తపస్సు అనేది ఏం కాదు. ఎందుకన్నారు? వాళ్ళు ఇన్ని సంవత్సరాలు, ఇన్ని జన్మలు తపస్సు చేశారు, శక్తి సంపన్నులు అన్నారు. ధ్యానము, తపస్సు ఒకటిగా బోధించబడుతుంది ప్రస్తుత సమయంలో. తపస్సునే ఇప్పుడు ధ్యానం అంటున్నారు అని అంటున్నారు. నిజమేనా? కొంచెం రెస్పాండ్ అవ్వండి. తపస్సు, ధ్యానం ఒకటేనా? కాదా? అవునా? అయితే అయినానండి, కాదంటే కాదానండి. ఏదో ఒకటి అనండి. కాదు, కాదు. మరి ఒకటే అంటున్నారు. ఇన్ని తెలియని విషయాలతో సత్యం తెలుసుకోవడానికి బయలుదేరాం మనం కదా. తపస్సు ఏదైతే లక్ష్యాన్ని సిద్ధించుకోవడానికి వాడు సాధన చేశాడో ఆ లక్ష్యం సిద్ధించుకుంటామని తపస్సును అన్నారు. వాడు కోరికతో చేసి ఆ బ్రహ్మ, శివుడు, విష్ణువు వచ్చి తదాస్తు నీకు వరణించాడన్నాక తపస్సు కొనసాగించాడు. తపస్సులో ఏం చేశాడు? ఆ తపస్సులో వాడు ఏ సాధన చేశాడు? జపం చేశాడు. ఏ లక్ష్యాన్ని వాడు గురిపెట్టాడో ఆ లక్ష్య సిద్ధికి సంబంధించిన మంత్రాన్ని ఆ సరి అయిన గురువు దగ్గరికి వెళ్ళి ఆ గురువు ఉపదేశం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరే విధంగా ఈ గురువు దగ్గర మంత్రోపదేశం తీసుకొని ఈ లక్ష్యాన్ని సిద్ధించుకునేదాకా వాడు ఆ మంత్ర జపం చేసి ఆ లక్ష్యాన్ని సిద్ధి చేసుకొని ముల్లోకాలను ఆటలాడుకున్నారు. మరి మనకున్న లక్ష్యం నెరవేరాలంటే ఏం చేయాలి? తపస్సు చేయాలా వద్దా? ఇప్పుడు మీ లక్ష్యాలు, మీ వ్యవహారాలు ఇక్కడ నెరవేరాలంటే ప్రతి వ్యవహారానికి ఒక మంత్రం ఇవ్వబడ్డది. నీ అవసరాలకు మానవునికి ఏ అవసరం, భూమి మీద ఏ బాధ్యత, ఏ సంకల్పం నెరవేరాలంటే ఆ సంకల్పానికి సరి అయిన మంత్రం దిశానిర్దేశం చేయబడ్డది. ఆ మంత్రోచ్చారణ ద్వారా, ఆ మంత్ర జపం ద్వారా నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఫలితం నువ్వే అనుభవిస్తావు. అది కూడా చెప్పిస్తారు వాళ్ళు. దానివల్ల ఏ ఫలితం పొందుతున్నావో దానికి నువ్వే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆ విధంగా తపస్సు చేసి వారు వాళ్ళ లక్ష్యాలు, వాళ్ళ కార్యాలు నెరవేర్చుకున్నారు. మరి తపస్సు, ధ్యానం ఒకటే అని ఎందుకు అంటున్నారని మీరు ఎప్పుడైనా ఆలోచిస్తే మీకు ఈ విషయం తెలవాలి.
తపస్సు ధ్యానం ఒకటి కాదు. ధ్యానం అనేది మీ మనసును శూన్యం చేస్తుంది, మిమ్మల్ని మీరు దైవత్వంలోకి తీసుకెళ్తుంది. లయం మిమ్మల్ని మీకు పరిచయం చేస్తుంది. అక్కడే మీరు మీకు తెలుస్తారు, లయంలో మాత్రమే తీసుకెళ్ళిపోతుంది. ధ్యానం ఎక్కడ తీసుకెళ్తుంది? దైవత్వం ముందు నిలబెడుతుంది. ఇది దైవం ఆ గేట్ దగ్గర దాకా తీసుకొస్తుంది. ఇలా రాదు, ఇలా రాలేరు మీరు. లయంలోకి ఇలా వస్తాం. లయంలో మీరు దైవంలో కలిసిపోతారు. అప్పుడు దైవం యొక్క అనుభూతి కలుగుతుంది. కానీ తపస్సు అలా కాదు. మీరు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకునే విధంగా వాళ్ళు సాధన చేసి తరించారు. ఒక్కొక్కడు ఒక్కొక్క మంత్రాలు తీసుకొని సృష్టిని మొత్తం ఇబ్బంది పెట్టిన పురాణాల కథ చదివితే తెలుస్తుంది. పురాణం అంతా ఆ మంత్రాలకు ఉన్న శక్తిని ఉపయోగించుకొని వాడంతా కఠినంగా సాధన చేసి సృష్టిని అల్లకల్లోలం చేశారు. ఆ శక్తి తరంగాలకు సృష్టి మొత్తం అల్లకల్లోలం అయింది. ఇప్పుడు మీరు షోడశం చెప్పిస్తే కూడా మీరు మహోన్నతమైన శక్తి ప్రకంపన రిలీజ్ చేస్తారు. ఆ శక్తి ప్రకంపన మీరు అనుభూతి చెందారు. అవి అగ్ని మంత్రాలు. అగ్ని అంటే మహా మూల చైతన్య స్వరూపం. సృష్టి మొత్తం ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశాన్ని మీరు అనుభూతి చెందారు. మోక్షాన్ని తీసుకెళ్తుంది. ఈ మోక్షంలో ఏ లక్ష్యాలు ఉండవు. అందుకు ఈ యుగ పరంపరలో కొన్ని దిశానిర్దేశాలు చేయబడ్డాయి. ఒక యుగంలో ఒక యజ్ఞము యాగం ద్వారా మీకున్న బాధ్యతలు అవసరాలు నెరవేర్చుకునే విధంగా యజ్ఞ యాగాలు ఇవ్వబడ్డాయి. ఒక యుగానికి అర్చనలు ఇవ్వబడ్డాయి, జపం ఇవ్వబడ్డది. కానీ కలియుగానికి ఏమి ఇవ్వబడ్డది అంటే స్మరణ ఇవ్వబడ్డది. కలియుగంలో నీవు అన్నింటి నుంచి విముక్తయి అన్ని బాధ్యతలు నీవు నెరవేర్చుకోవాలి. నీ సంకల్పాలు నెరవేరాలంటే కలియుగానికి ఒక ధర్మం ఇవ్వబడ్డది. ప్రతి యుగానికి ఒక ధర్మం ఇవ్వబడ్డది. కలియుగ ధర్మం దైవ నామ స్మరణ. ఆ స్మరణ చేయనంత వరకు దైవానికి కనెక్ట్ ఎట్లా అవుతారు? మీరు ఏం చేసినా కనెక్ట్. స్మరణే దైవానికి కనెక్ట్ చేస్తుంది. మీరు ఈ శబ్దం దైవం శబ్దం, దైవ నామాన్ని స్మరిస్తే ఈ శబ్దం ఏ దైవాన్ని స్మరిస్తున్నామో ఆ దైవ శక్తిని మీరు ఆవాహన చేస్తుంది. అప్పుడు మీకు ఆ దైవత శక్తి, ఆ దేవశక్తి కనెక్ట్ అయింది. దైవం యొక్క ఎనర్జీ కనెక్ట్ అయ్యి నీకు ఆయనకు లైన్ ఏర్పడుతుంది. అందుకు నువ్వు దైవాన్ని స్మరించు. కలియుగంలో ఓన్లీ స్మరణ ద్వారా నువ్వు దైవాన్ని తెలుసుకుంటావు, దైవానికి కనెక్ట్ అవుతావు. ఈ పాపకర్మ నశిస్తుంది. కర్మ నశించడమే కావాలి. ఇక్కడ మానవుడికి ఏం కావాలి? భూమి మీద కర్మ అంతా ప్రక్షాళించబడాలి. లేకపోతే మిమ్మల్ని మీరు తెలుసుకోవడం సాధ్యం కాదు, ఎవరికి సాధ్యం కాదు. మరి ఆ కర్మ ప్రక్షాళించబడాలంటే చూపెట్టిన మార్గం యోగులు, మహాత్ములు, శాస్త్రాలు. స్మరణ చేయండి, జపం చేయండి. జపతే పాపనాశనం. జపతే కర్మ ప్రక్షాళించడానికి ఏం చెప్పారు? జపాన్ని చేయమని చెప్పారు. అవునా కదా? కానీ మనం ఏం చేస్తున్నాం? ఇదివరకు ఇందులో జపం చేస్తున్న వాళ్ళు ఉన్నారా? ఇదివరకు బిఫోర్ శ్రీవిద్యలో రాకముందు జపం చేస్తున్నారా? ఎవరు చేయట్లేదు. మరి మన కర్మ ప్రక్షాళించబడి ఎలా పడుతుంది? మన కర్మ నుంచి దాటానికి మోక్షానికి ఎలా వెళ్తారు? మిమ్మల్ని మీరు ఎలా తెలుసుకుంటారని బయలుదేరారు. ఒక ధ్యానం చేస్తే అన్ని జరిగిపోతాయని చెప్పి చేస్తున్నారు. ధ్యానం నేను అత్యున్నత స్థితికి తీసుకెళ్తుంది. కర్మను తొలగించిందా? కర్మను తొలగించడానికి మార్గం పక్కన పెట్టేసి కర్మ ప్రక్షాళన చేసుకోవడానికి సంకల్పాలు చేస్తూ వెళ్తే ఈ సంకల్పాల లక్ష్యం మళ్ళీ భరించాలి. నువ్వు జపం చేస్తే నువ్వు ఏ సంకల్పం చేయాల్సిన అవసరం? నీ కర్మ అంతా క్లీన్ అవ్వాలి. ఒక్క నమశివాయ మాత్రం నీ పాపకర్మ మొత్తం తొలగిస్తుంది. ఆ శక్తి అనుకుంది దానికి. ఓం నమో నారాయణాయ నమః ప్రహ్లాదుని ఉన్నత స్థితిని తీసుకెళ్ళిందా లేదా? నారాయణ మంత్రం. ఇవన్నీ వాస్తవాలు కాదా? దైవాన్ని స్మరించము, నామస్మరణ చేయము, జపం చేయము. దైవాన్ని ఎలా తెలుసుకుంటారు అంటే దైవాన్ని తెలుసుకోవడానికి ఇన్ని పద్ధతులు ఇవ్వబడ్డాయి. అంత శక్తివంతమైన కార్యమే జపం. చేయాల్సింది జపము, జరగాల్సింది ధ్యానము, పొందాల్సింది లయం. చేయాల్సింది జపము. జపం ద్వారా ఏం జరుగుతుంది? మనసు ఆగి ధ్యానం జరుగుతుంది. ధ్యానం జరగడం ద్వారా ఏం తెలుస్తుంది? లయంలోకి వెళ్ళి మనల్ని మనం తెలుసుకుంటాం. ఆర్డర్ మిస్ వెళ్ళి
మిస్ చేశారు. కానీ ఆర్డర్ కరెక్ట్ పెట్టాడా? పూజ, స్తోత్ర, జప, ధ్యాన, లయం. ఇది కరెక్ట్ ఆర్డర్ అనుకున్నా లేదా? నువ్వు పూజ చేస్తావు, దైవాన్ని ఆరాధిస్తావు, స్తోత్రం చేస్తావు, దైవాన్ని అభినందిస్తావు, పొగుడుతావు, జపం చేస్తావు, శక్తి ఆవాహన చేసుకుంటావు. తర్వాత నీ చేతిలో ఉండదు. శక్తి ఆవాహన జరిగితే ఆ శక్తి నీకు ధ్యానంగా శూన్యంగా తీసుకెళ్తుంది, తర్వాత లయంలోకి తీసుకెళ్తుంది. ఇది ఆర్డర్. ఈ ఆర్డర్ను ఇచ్చేసి మనం ఏదో ఒక్క చివరి పాయింట్ పట్టుకొని నేను ఇక్కడ చేయలేను ఇక్కడ చేయలేని భ్రమంలో ఉంటే ఆ భ్రమం నుంచి కింద పట్టుకుంటాం. భ్రమలన్నీ తొలగిపోవడమే శ్రీ విద్యా లక్ష్యం. స్పిరిచువాలిటీలో ఉన్న భ్రమలన్నీ తొలగాలంటే మీరు జపం చేసుకోండి, శ్రీ విద్యాలయంలో కొనసాగండి. మీకు ఇది కరెక్ట్ అనిపిస్తేనే పదే పదే ఆలోచించండి. ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్న గురువు చెప్తే సత్యం కాదు, ఎలాంటి పేరు ప్రఖ్యాతులు లేని వ్యక్తి చెప్తే అసత్యం కాదు. ఆ శబ్దం ఎంత సత్యమో ఎనలైజ్ చేస్తుంది. ఆ వాయిస్, ఆ జ్ఞానము ఎంత దాని లోతుల్లోకి వెళ్ళండి. వెళ్తే తప్ప ఇది మనకి అన్ని తెలవదు. మంత్రం దైవాధీనం, జపతే పాపనాశనం. మంత్రం దైవాధీనం. ఇవి నేను చెప్తున్నాయి కాదు, సనాతన ధర్మంలో, శాస్త్రాలలో, పురాణాలలో, వేదాల నుంచి బోధించబడ్డ సత్యాన్ని గుర్తు చేస్తున్నాయి. ఇక్కడ నేను కొత్తగా పట్టుకొచ్చి మీ మొదలు పెట్టండి. ఈ ఉన్న విద్యనే, ఈ విద్యలన్నింటిలో నుంచి నేను ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఈ సనాతనమైన ఇంత మహత్తరమైన ఈ కార్యం భూమి మీద ఎందుకు జరగట్లేదు అని. నాలో నుంచి వచ్చిన ఆ సందేశాల నుంచి, ఈ శ్రీ విద్యలో నుంచి నేను వస్తున్నాను. ఇవన్నిటిని నేను క్రియాయోగ చేశా, విపర్శన చేశా, శ్వాస చేశా, గాయత్రి పరివారం మంత్రజపం గాయత్రి చేశా, మహాప్రాణ విద్య చేశా, సుషుమ్న క్రియాయోగం చేశా, శివకుండలి సాధన కూడా చేశా. అంటే ఇవన్నీ చేస్తే ఏమైంది? వెళ్ళిపోయింది మొత్తం. మనసంతా జీరో అయిపోయి జీవితం అంతా శూన్యంలోకి వచ్చేసింది. మోక్షంలో ఏం జరుగుతుంది? ప్రాపంచిక జీవితం వైరాగ్య జీవితంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అర్థమైతే చాలు, ఇంతకన్నా ఎక్కువ చెప్పలేదు. ప్రాపంచిక జీవితం వైరాగ్య జీవితంలో వెళ్ళిపోతుంది మోక్షంలో. వైరాగ్యం వస్తే మోక్షం వైపు వెళ్ళేది. ఇవన్నీ కావాలి, నేను మోక్షంలోకి వెళ్ళాలంటే శ్రీ విద్యలోకి రావాలి. శ్రీ విద్యాలయంలో శ్రీ విద్య ఒకటే భోగ విద్యగా మోక్ష విద్యగా చెప్పబడ్డాయి. ఇందాక ఏం చెప్పాను? మోక్ష విద్యగా చెప్పాను. నీకు కోరికలను తీరుస్తూ మోక్షం వైపు నడిపించే విద్య ఏదైతే భూమండలంపై ఉంది అంటే శ్రీ విద్య. గుర్తుపెట్టుకోండి, చేసి చూసుకోండి, ఫలితాలు వస్తే పట్టుకోండి, 10 మంది చెప్పండి, లేదంటే వదిలేయండి. ఇక్కడ ఈ సెషన్లో ఇక్కడ వదిలేయండి. ఎందుకంటే మనిషికి ఇప్పుడు నేనున్నాను, మోక్షం పొందాలనుకుంటున్నాను, నాకు ఆకలి అవుతుంది. ఈ ఆకలి తీరినాక నేను సాధన కూర్చొని మోక్షం పొందడానికి ఇష్టపడతాను. ఈ ఆకలితో కూర్చోమంటున్నాయి మిగతా విద్య. నువ్వు సత్యజావు మోక్షాన్ని పొందంటున్నాయి. కానీ జగన్మాత నీకు మోక్షాన్ని ఇచ్చేది, నీ లోపల ఉన్న మహాశక్తి, కొండల శక్తి నీ మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఆ అమ్మాయి ఏమంటుంది? ఈ బిడ్డకు ఉన్న ఆకలిని తీర్చి వీడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మోక్షాన్ని ప్రసాదించాలని తల్లి తపనగా ఉంటుందా ఉండాలి. అలాంటి తల్లి నీ లోపల కుండలి శక్తి రూపంలో ఉంది. ఆ కుండలి శక్తిని నువ్వు జాగ్రత్త చేయని నీకు మోక్షం అందరి పండుగ ఉంటుంది. అది నీకు ఏ గురువు మోక్ష ఆయా శక్తిని లేపడు, ఎవరు నీకు దారి చూపరు. అక్కడ ఉంది లేపుకొని చెప్తారు. అది లేస్తేనే నీ కర్మ శుద్ధి జరిగి, నీ మనసు శుద్ధి జరిగి, నీ హృదయ శుద్ధి జరిగి, నీ సప్త శరీరాల శుద్ధి జరిగి, నీలో ఉన్న స్వరూపాన్ని పరిచయం చేసి మోక్షాన్ని అనుగ్రహించే ఏకైక శక్తి నీ మూలాధారంలో నీ కోసం జన్మ జన్మలుగా యుగ యుగాలుగా నిరీక్ష తప్పిస్తూ ఉంది. మేల్కొల్పండి, లేదా ఇంకో జన్మలు రండి, లేదా ఇంకో విధంగా ప్రయత్నం చేయండి. ఆ శక్తి ఏ విధంగానైనా కదులుతుంది, ఏ విధంగానైనా కదులుతుంది. నువ్వు లేపాలని ఒక సంకల్పం ఉండాలంటే, ఆ తల్లి బయటికి రావాలి, నేను అన్ని పొందాలని ఒక లక్ష్యం ఉంటే కుండలి మీద రకరకాలుగా
అపోహలతో ఉన్నారు. కుండలి శక్తిని ముట్టొద్దు, మరణం సంభవిస్తుంది, జీవితాన్ని కోల్పోతారు, పిచ్చి వాళ్ళు అవుతారు అని చెప్పిన వాళ్ళు ఉన్నారా లేదా? మీకున్న అవగాహన ఉంది కదా. ఆ శక్తి ఎక్కడ ఉంది? బయట ఉందా, లోపల ఉందా? మన శక్తి లోపల పెట్టుకొని తిరుగుతున్నారా లేదా? పాము అంటే భయం ఉంటుంది కదా. ఇప్పుడు ఈ ఆలోకి పాము వస్తే పరిగెడమా ఎక్కమా? డోర్లో కిటికీ తీసుకొని పరుగులే కదా. ఒక పాము ఇంట్లోకి వచ్చింది, ఆ పాము నీ లోపల ఉంది, ఎటు పరిగెడతాం? ఇప్పుడు పరిగెట్టే కదా, లోపలే ఉంది కదా. ఉందా లేదా? కొన్ని ఉందా లేదా? మరి లోపల పావులు పెట్టుకొని పావుంటే పరిగెడతామంటే ఎట్లా? లోపలే అగ్ని గోళాన్ని పెట్టుకొని అగ్ని నుంచి దూరం ఎలా పోతారు? అవునా కదా? లోపల అగ్ని ఉంది, అనంతమైన విస్ఫోటనం ఉంది, అనంతమైన ప్రకాశం ఉంది, అనంతమైన తేజస్సు లోపలగా ఉంది. ఎక్కడికి పారిపోతాం? అది ప్రామరూపంలో అవేదింగ్ అయిపోయింది. విష్ణుమూర్తి ఏ పైన దేని పడుకుంటాడు? శ్వేతరాగు 12 తలతో ఉన్న పాపై పడుకుంటాడు కదా. మరి నీలో అందరూ మహానుభావులందరికీ ఎంతో పాము 3 తలలుగా, 5 తలలుగా, 7 తలలుగా, 12 తలలుగా ఉంటుంది. మరి మన లోపల ఉన్న ఈ పామును వేలుకొలితే తప్ప నీ తత్వాలన్నీ నీకు అర్థం కావు. ఇప్పుడు పాము అంటే భయపడే మనం మన లోపలే పాములు ఉన్నాయని తెలిసినాక భయపడడం ఆపేస్తారో లేదా? షణ్ముఖుడు ఎలా ఉంటాడు? పాముతోటే ఉంటాడు. అందరికీ కొండల శక్తి జాగృతి అయిన వల్లే ఆ విధంగా చూపెట్టారు. నీ లోపల ఇదంతా ఉంది అని, మూలాధారంలో ఉంది అని. కాకపోతే ఇక్కడ తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, ఎన్నో తెలుసుకుంటూ ఉంటాం జన్మలుగా. కుండలి మీద అపోహలు మీరు విడవండి. ఆ అపోహలు విడితే తప్ప కుండలి సాధనకు ఉపక్రమించరు. జపం ద్వారా జరుగుతుంది, ప్రాణాయామం ద్వారా జరుగుతుంది, స్తోత్రం ద్వారా జరుగుతుంది, ఎన్నో పద్ధతుల ద్వారా శక్తి కదులుతుంది. అది కదిలితేనే నువ్వు మనం జీవించుంటావు. అది నిద్రనే ఉంటే జీవితం కూడా ఏమి హుషారుగా ఉండదు. మరి ఇప్పుడు ఇక్కడ ఈ 3 చక్రాల జాగ్రత్త ఏ విధంగా జరుగుతుంది? కిందనే కదా మొత్తం 3 చక్రాలు ఎక్కడ ఉన్నాయి? కింద ఉన్నాయి. ఈ 3 చక్రాల పాయింట్స్ కూడా ఈ తలలో ఉన్నాయి. కింది ఈ గొంతు నుంచి ఉన్న చక్రాలన్నీ ఇక్కడ ఉన్నాయి అన్ని. అంటే ఈ తల బ్రహ్మాండం, ఇది పిండాండం, ఇది అండాండం. ఈ అండపిండ బ్రహ్మాండానికి కనెక్ట్ అయి ఉన్నాయి ఆల్రెడీ. అంటే ఈ అన్ని చక్రాల పాయింట్లు, ఈ అన్ని శక్తి కేంద్రాల పాయింట్స్ తలలో ఉన్నాయి. అంటే మూలాధారం కూడా తలలో ఉంది. ఎప్పుడైతే శబ్దాన్ని చేస్తూ ఉంటామో ఈ శబ్ద ప్రకంపన ఆ పాయింట్స్ కదిలిస్తా ఉంటాం. ఆ పాయింట్స్ కదిలిస్తా ఉంటే ఆ పాయింట్స్ అన్ని వైబ్రేట్ అయ్యి అక్కడ ఉన్న బ్లాక్స్ అన్ని హీల్ అవుతా ఉంటాయి. ఇప్పుడు ఈ 3 శక్తి కేంద్రాలు యాక్టివేట్ అయితే తప్ప కుండలి శక్తి జాగృతి అవ్వదు. కుండలి జాగృతి అయితే తప్ప 3 శక్తి కేంద్రాలు యాక్టివేట్ అవ్వవు. 3 శరీరాలు యాక్టివేట్ అవ్వవు. మనసు శుద్ధి కాదు. మనసు శుద్ధి కానంత వరకు ఇవేం జరగవు. ఇప్పుడు ఈ శక్తి కేంద్రాలు యాక్టివేట్ చేయాలంటే ప్రధానంగా ప్రాణాయామంతో కూడిన జపంతో కూడిన ప్రాణాయామం. అప్పుడే యోగంలోకి వెళ్తాం. యోగం అంటే ఇక్కడికి రావాలి. 3 కింద బేస్ కదిలిస్తే ఇక్కడికి వస్తాం. బేస్ ఇప్పుడు మనం ఏంటి బేస్? మూలాధార, స్వాధిష్టానం, మణిపూరక బేస్. ఈ 3 కదిలితే ముల్లోకాలు కదులుతాయి, ముల్లోకాలు దాటుతాయి. ముల్లోకాలు దాటాలని ఉంది కదా అందరికి, ఉందా లేదా? ముల్లోకాలు దాటించాలని దాటే కింద కదిలించాలి. ఆ అమ్మాయి కదిలిస్తుంది, అమ్మాయి 3 లోకాలు దాటిస్తుంది. త్రిపురాలంటే ఇవి కూడా ఇవే 3 గ్రంథులు. త్రిగంధి భేదాల, బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి. ఈ 3 భేదాలు ఎలా జరుగుతాయి? కుండల శక్తి పైకేస్తేనే భేదించబడతాయి. ఆ 3 మూలు విడిపోవడం అన్నా వద్దా? ఇప్పుడు ఇక్కడ వచ్చి ముళ్ళు వేసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ ముడులే. బంధాలు అనేది ఏంటి? ముడి. ఒక బంధం అంటే ముడి. భార్యతో భర్తకు బంధం, పిల్లలతో బంధం, అమ్మానాన్నతో బంధం, ఉద్యోగ
బంధాలన్నింటినీ విడగొట్టాలంటే బ్రహ్మముడి విడిపోవాలి, బ్రహ్మగ్రంథి విభేదన జరగాలి. ఈ బ్రహ్మగ్రంథిలో బ్రహ్మగ్రంథి ఎప్పుడైతే విడిపోతుందో ఈ అన్ని బ్యాలెన్స్కి వస్తాయి, త్రిగుణాలన్నీ బ్యాలెన్స్కి వస్తాయి. ఆ బ్రహ్మగ్రంథి మనం చేసుకుంటే విడిపోతుంది అనుకోని మీ బ్రహ్మముడిని మీ బ్రహ్మగ్రంథిని మీరు ఇట్లా చేస్తారా పోనీ? ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? కాస్మిక్ ఎనర్జీ చేస్తే బ్రహ్మగ్రంథి విడిపోతుందా? ఇక్కడ అందరూ శ్వాసోచ్ఛ్వాసం చేసే వాళ్ళు ఉన్నారు కదా, చేసిన వాళ్ళు ఉన్నారు, చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. కాస్మిక్ ఎనర్జీ అనేది మొత్తం సమస్త సృష్టి అంతా నిండి ఉంది. మీరు మనసు శూన్యమంటే మీ లోపలికి వచ్చేది కాస్మిక్ ఎనర్జీ. అది మీరు చేసే సాధనలోనే వస్తుందా, మీరు పడుకున్నప్పుడు కూడా వస్తుందా? మీరు పడుకున్నప్పుడు సహజంగా భగవంతుడు ఏర్పాటు చేశాడు, నువ్వు ఏ సాధన చేస్తావో తెలియదు కానీ పడుకుంటే హాయిగా వస్తుంది. అప్పుడు వస్తేనే తెల్లారి లేస్తుంది, అది వస్తాయి. కానీ ఈ కాస్మిక్ ఎనర్జీ నీ బ్రహ్మగ్రంథిని విడగొడుతుందా? చెప్పాలి ఎవరైనా. మరి విడగొట్టే వ్యక్తి ఎవరు ఉన్నారు, ఎక్కడ ఉన్నాడు కదా. ఈ బ్రహ్మముడి విడిపోయి బ్రహ్మగ్రంథి నీవేది అంటే లలితాలు చదువుకుంటాం హాయిగా, చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా. లలిత అంటే ఎవరు? కుండలి శక్తిని లలిత అంటారు. ఆమె ఎక్కడ ఉందని చెప్పింది లలిత శాస్త్రం? మూలాధారంలో ఉన్న లలితమ్మ మేల్కొంటే నీ బ్రహ్మగ్రంథి విడిపోతుంది అయ్యా అని చెప్పింది. మరి ఇప్పుడు బ్రహ్మగ్రంథి ఎవరు విడగొట్టాలి? ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు అని తెలిసినప్పుడు ఆ వ్యక్తి ఎవరు పడాలా వద్దా? ఒకవేళ మీరు విడగొట్టుకోవాలనుకుంటే ఆ వ్యక్తి తోటి పట్టుకోవాలి కదా. అప్పుడు ఆ బ్రహ్మగ్రంథి విడిపోతుంది. తర్వాత విష్ణుగ్రంథి విడిపోవాలి. మరి ఆ విష్ణుగ్రంథి కాస్మిక్ ఎనర్జీతో విడిపోతుందా? చెప్పాలి, అనుకోవాలి, ప్రశ్నించుకోవాలి మిమ్మల్ని. నువ్వు కాస్మిక్ ఎనర్జీ ఎలా అయినా పొందొచ్చు. ఆయన నిద్రము ఆడడానికి కుండలు టన్నులు వస్తుంది లోపలికి, అన్ని మర్చిపో హాయిగా పడుకో, మొత్తం కుమ్మరిస్తుంది లోపల. దాన్ని చూసి సంబరపడిపోయి నువ్వు నీ లోపల శక్తి ఉంది, ఆ శక్తిని మేల్కోవాలనే విషయం మర్చిపోయి జన్మ పరంపరలో కర్మ పరంపరలో తిరుగుతున్నావు. నీ బ్రహ్మముడి విప్పే తల్లి లలిత. ఆ లలితాదేవి నీ కుండలి మూలాధారంలో ఉంది. ఆ తల్లి లేస్తే తప్ప, ఆ ప్రకాశాన్ని సుషమకుండా వస్తే తప్ప నీ బ్రహ్మగ్రంథి లేకమని. ఆ బ్రహ్మగ్రంథి వెళ్ళిపోతేనే నీ కోరికలు తగ్గుతాయి, నీకు శక్తి వస్తుంది, ఆ ప్రకాశాన్ని నువ్వు దర్శిస్తావు, అంచెలంచెలుగా పైకి వస్తుంది. తర్వాత విష్ణుగ్రంథి వెళ్ళిపోతే తప్ప నీకు బ్రహ్మగ్రంథి వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుంది? బ్రహ్మగ్రంథి వెళ్ళిపోతే త్రిగుణాలను దాడతాం. 3 గుణాలు ఉన్నాయి కదా, సత్వ సమ రజ గుణాలు. ఈ 3 గుణాలలో మేము చలించం. నీ మనసు అంటే మనసు శుద్ధి అవుతుంది కదా. బ్రహ్మగ్రంథి వెళ్ళిపోతే నీకు వచ్చే లాభం ఏంటంటే నీ మనసు నీ ఆధీనంలోకి వస్తుంది. 3 గుణాల నుంచి గుణాతీత స్థితికి వెళ్తాం. త్రిగుణాతీతుడు అంటారు. త్రిగుణాతీతుడు అంటే త్రిగుణాలను దాటిన వ్యక్తి అని అర్థం. త్రిగుణాలు ఎప్పుడు దాటుతావు? బ్రహ్మగ్రంథి విడిపోతే తప్ప నువ్వు త్రిగుణాతీతులకు వెళ్ళావు. బ్రహ్మగ్రంథి బ్రేక్ అయితే తప్ప, విడిపోతే తప్ప నువ్వు 3 గుణాలను దాటలేవు అని అర్థం. గుణాతీత స్థితికి ఎలా వెళ్తావు అంటే బ్రహ్మగ్రంథి విడిపోవాలి, బ్రేక్ అవ్వాలి, విస్ఫోటనం చెందాలి. ఆ ముడి విప్పే తల్లి కుండలి శక్తి. మరి కుండలి అంటే ఈ బ్రహ్మగ్రంథి ఎన్ని జన్మలకు విడిపోతుంది? ఎవరు విప్పుతారో ఏ వ్యక్తి వస్తారు? ప్రశ్నించుకోవాలి ఇంట్లో మీదే. అది విడిపోవాలి. నువ్వు గుణాతీత స్థితికి, గుణం లేని స్థితికి వెళ్ళాలి. నీ మనసు శూన్యం అవ్వాలి, నీ కోరికలు తగ్గాలి, నీ ఆశలు సన్నగిల్లాలి, నువ్వు అనుకున్న లక్ష్యం నెరవేరాలి అంటే నీకు బ్రహ్మగ్రంథి విడిపోవాలి. బ్రహ్మగ్రంథి విభేదిని ఎవరు? లలిత. ఎక్కడుంది? మూలాధారంలో ఉంది. ఆ తల్లి ఎలా లేస్తుంది? కుండలి రూపంలో, పాము రూపంలో, సర్పాకారంలో, ప్రకాశ రూపంలో మేల్కొంటుంది. అప్పుడు కదా నీ బ్రహ్మగ్రంథి విడిపోయేది. ఇప్పుడు మీ బ్రహ్మగ్రంథాన్ని విడిగొట్టుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అందరూ ఉండాలి, అప్పుడే విడిపోతాయి. చాలా ఈజీగా విడిపోతుంది. అసలు విడిపోయినట్టు తెలియదు కదా. విడిపోయినట్టే తెలియదు మీకు, అంత ఈజీగా విడిపేస్తుంది తల్లి.
ఎవరు? లలిత. ఆ తల్లిని మూలాధారంలో బ్రహ్మగ్రంథిని విడగొట్టే తల్లిని ఏమంటారు? బాల త్రిపుర సుందరి అంటారు. బ్రహ్మగ్రంథిని విడగొట్టే దేవత ఎవరంటారు? బాల త్రిపుర సుందరి. ఈ బాల త్రిపుర సుందరి తల్లి ఈ బ్రహ్మగ్రంథిని విడగొడుతుంది. తర్వాత కుండలి శక్తి విష్ణు గ్రంథిని విడగొట్టాలి. తర్వాత ఏం చేయాలి? విష్ణు గ్రంథి విడిపోవాలి. అది ఎక్కడ ఉంది? మణిపురం తర్వాత ఉంది. ఈ గ్రంథి ఎక్కడ ఉంది? మూలాధార స్వాధిష్టానం మధ్యలో ఉంది. మూలాధార బ్రహ్మగ్రంథి విడిపోయింది. బ్రహ్మగ్రంథి బాలాత్రి ప్రసంగాన్ని తీసేసింది. తర్వాత ఎక్కడికి? విష్ణు గ్రంథి విడిపోవాలి. విష్ణు గ్రంథి ఎక్కడ ఉంది? మణిపూర చక్రానికి అనాహత చక్రానికి మధ్యలో ఉంది. అంటే ఈ ప్రకాశం పైకి, ఈ శక్తి పైకి వచ్చినప్పుడు ఈ విష్ణు గ్రంథి విడిపోవాలి. ఈ విష్ణు గ్రంథి విడిపోతే కాస్మిక్ ఎనర్జీతో విడిపోయే అవకాశాలు లేవు. అలా విడిపోయేటట్టుంటే అందరినీ నిద్రలోనే కుండలి కావాలి. నిద్ర ఉంటే సరిపోవాలి. నిద్రలో సుశక్తి స్థితికి ఎందుకు వెళ్తున్నాం అందరం? ఓరైతుందా? ఈ గ్రంథం విడిపోవడం ఏంటి? ఈ కుండలి శక్తి ఏంటి? ఈ నాలుగు పాములు ఏంటి? లోపల ఇదంతా అగ్నిగోళం ఏంటి? ఎరుకపోయి వచ్చి ఇందులో ఈ మేడం అందరూ తీసి ఇక్కడ పడగొట్టారు. ఏదో శ్వాసం గమనించుకుంటూ కూర్చుంటే అయిపోయే దానికి ఏంది ఈ కథ అంతా? ఈ రామాయణం అంతా ఈ లలిత ఏంది? లలిత చదవడం బాగుంది, అంచనా చేయడం బాగుంది, పూజించడం బాగుంది, 10 మంది చెప్పడం బాగుంది. ఆ లలితమ్మ పోయిపోయి మూలాధారం ఎందుకుంది అని ఫస్ట్ అయిపోయింది. అది ప్రశ్న. మూలాధారంలో ఎందుకు కూడా ఏదో పైన ఉంటాయిపోయా కదా? ఇదంటే ఏంటి? శ్రీ విద్య ఎందుకు ఇంకా గందరగోళం కదా? లలిత ఎవరు చెప్పారు? సాక్షాత్తు హయగ్రీవుడు, సాక్షాత్తు విష్ణుమూర్తి అగస్త్యుని బోధించాడు. మరంతా మహాత్ముడు బోధించింది సత్యమా అసత్యమా? పోనీ ఆయన చెప్పింది సత్యమా అసత్యమా పక్కన నీకు అనుభవంలోకి వస్తుంది, నమ్ముతారా లేదా? మీ అనుభవంలోకి వస్తే నమ్ముతారా లేదా? అప్పుడు విష్ణుమూర్తి ఏంటి నా లోపల జరిగింది, ఆయన చెప్పింది అసత్యం సత్యం నేను వినలేదు, కానీ నా లోపల ఈ విధంగా జరిగింది జరుగుతుందని నీకు తెలిస్తే చాలు కదా. అప్పుడు నమ్మేస్తారు. మీ లోపల ఆ స్నేహితుడు పైకి పుస్తలు కొట్టుకుంటే పైకి వస్తే తెలుస్తుంది. ఎటు పారిపోరు. మీ లోపలికి వస్తుంది. మీ ముందు వస్తలేదు, మీ వెనుక వస్తలేదు, మీ పక్క నుంచి వస్తలేదు, మీ లోపలికి వస్తుంది. నచ్చినప్పుడు ఏం చేస్తారు? వింటారు. ఇట్లాంటి శబ్దాల్లో మీకు వినబడతాయి. మీ కుండలి జాగ్రత్తలో స్నేహకు పుసగొట్టిన శబ్దాన్ని వింటారు. స్నేహకు తిరిగినట్టుగా మీ శరీరం తిరుగుతుంది. స్నేహకు కదిలినట్టుగా మీరు నాట్యం చేస్తారు. మీ లోపల రకరకాల విన్యాసాలు జరుగుతాయి. అవి జరుగుతూనే పైకి వస్తుంది. అమ్మవారికి శక్తి స్వరూపం ఏమంటారు? జగన్మాతను ఏమని పిలుస్తున్నారు? శక్తి స్వరూపంగా పిలుస్తాం. మరి శక్తి తీసుకుంటే ఎలా ఉంటుంది? ఎలా అయినా నిన్ను ఎలా అయినా ఆడిస్తుంది. నీకు తెలియకుండా ఆట ఆడేస్తాం. ఇప్పుడు ఈ విష్ణు గ్రంథి వెళ్ళిపోవాలంటే ఆ అమ్మకి పైకి రావాలి. పైకి వస్తే విష్ణు గ్రంథి విడగొడుతుంది. ఈ విష్ణు గ్రంథిని ఏ అమ్మ విడగొడుతుంది? అక్కడేమో బాల అమ్మ అన్నాము ఆ శక్తిని, ఆ బ్రహ్మ గ్రంథిని విడిపోయినప్పుడు. ఇక్కడికి వచ్చినాక విష్ణు గ్రంథిని విడిపోయినప్పుడు ఏ అమ్మ అంటే త్రిపుర సుందరి. లలిత త్రిపుర సుందరి నీ విష్ణు గ్రంథిని విడగొట్టి నిన్ను మాయా నుంచి బయటపడేస్తుంది. మాయాతీత స్థితికి వెళ్తావు. ఇప్పుడు అంతా ఏముంది? మాయ. అమ్మ మాయ స్వరూపిణి, ఆమె మాయ. నువ్వు మాయను దాటాలంటే నిన్ను విష్ణు గ్రంథి విడగొట్టాలి. నిన్ను ఎవరు విడగొడతారు? ఏ గురువు విడగొడతాడు? ఎవరు విడగొట్టారు? ఆ ప్రకాశం ఆ బుస్ చదువుకుంటూ ఆ విష్ణు గ్రంథి బ్రేక్ చేయాలి. అప్పుడే నువ్వు మాయను దాటుతావు. మాయను దాటినాక నీకు ఏది సత్యం ఏది అసత్యం అనేది నీకు తెలుస్తా ఉంటాయి. ఎవరు చేస్తారు? లలిత త్రిపుర సుందరి. ఈ తల్లిని విష్ణు గ్రంథిని విడగొట్టిన తల్లి పేరు లలిత త్రిపుర సుందరి. బ్రహ్మ గ్రంథిని విడగొట్టిన తల్లి పేరు బాలా త్రిపుర సుందరి. మాయ అర్థమైంది. నేను మాయలో ఉన్నాను, ఆధ్యాత్మిక కూడా పెద్ద మాయ అని తెలుస్తుంది. అంత మాయే. ఏమి లలితో ఏమిదో ఏమి పెద్ద మాయ. ఎటు తెలుసుకోలేని మాయ.
ఈ మాయను దాటించాలంటే ఆ శక్తి పైకి రావాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావు అక్కడికి తీసుకెళ్లే ఏకైక వ్యక్తి, ఏకైక శక్తి, ఏకైక సాధన శ్రీ విద్య. లేదు మార్గం లేనే లేదు. అది ఈజీగా జరగాలి, లేదంటే దాంట్లో ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు. అగ్నితో అనుభవంతో ఆడాలంటే ఎలా ఉంటుంది పరిస్థితి అంటే కుండలి శక్తితో అలానే ఆడద్దు. దానికి దిశానిర్దేశం చేయబడ్డ పద్ధతులు, దానికి అన్ని శాస్త్రీయంగా చేసిన పద్ధతులు పట్టుకొని వెళ్ళాలి. శరణాగతి, పరిపూర్ణ శరణాగతితో ఈ సాధనకు చక్కగా స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతారు. ఇప్పుడు తర్వాత ఏమొస్తుంది? ఇంకా 3 గ్రంథులు విభేదన. ఈ 3 గ్రంథులు విభేదన అయితేనే కుండలి పైకి వస్తుంది. ఈ మానవుడు మాధవుడు అవ్వాలంటే ఈ 3 గ్రంథుల భేదన జరగాలి. ముల్లోకాలు దాటావు, మాయం దాటావు, తర్వాత వచ్చేసి రుద్రగది. ఇది ఎక్కడ ఉంది? విశుద్ధికి ఆజ్ఞకు మధ్యలో ఉంది. ఈ 6 చక్రాలు 3 గ్రంథులు. మణిపూర స్వాధిష్టానం ఒక గ్రంథి, మూలధార స్వాధిష్టానం ఒక గ్రంథి, మణిపూర అర్హత ఒక గ్రంథి, విశుద్ధి ఆజ్ఞ ఇంకొక గ్రంథి. దీన్ని రుద్ర గ్రంథి అని అన్నాడు. రుద్ర గ్రంథి విభేదన అని కూడా చెప్పబడదు లలితాలు. బాగుంది చెప్పడానికి, వినడానికి, చదవడానికి. ఓకే, మరి రుద్ర గ్రంథి ఎవరు విడబెట్టాలంటే ఈ అమ్మ ఇంకా పైకి రావాలి. ఇంకా పైకి ఎక్కడుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది. ఈ చక్రాల మధ్యలో రుద్రగ్రంథి. ఈ రుద్రగ్రంథి విడగొట్టే తల్లి పేరు మహా త్రిపుర సుందరి. బాలా త్రిపుర సుందరి, లలితా త్రిపుర సుందరి, మహా త్రిపుర సుందరి. ఇక్కడ ఏం జరుగుతుంది? రుద్రగ్రంథి విడిపోతే కాలాన్ని దాటుతాం. ఏం దాటుతారు? ఇక్కడేమో 3 గుణాలు దాటుతావు బ్రహ్మగ్రంథిలో, ఈ విష్ణు గ్రంథిలో మాయను దాటుతావు, ఇక్కడ కాలాన్ని దాటుతావు. కాలాతీత స్థితికి వెళ్తావు. కాల అతీత స్థితి. కాళీమాత, కాల భైరవుడు, కాళేశ్వరుడు, ఇవన్నీ ఇక్కడ. కాలం, టైం ఉంటుంది ఇక్కడ, టైం చెప్పబడతా ఉంటుంది. ఈ రుద్రగ్రంథిని బ్రేక్ చేసే శక్తి పేరు మహా త్రిపుర సుందరి. తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చి ఆగక కుదరదు. ఈ నుంచి ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి, చివరి లక్ష్యానికి వెళ్ళాలి. నువ్వు 3 గ్రంథులు భేదించుకొని నువ్వు సహస్రారాముజానుడ సురసారాభి వర్షం చదవడానికి చాలా బాగుంది. ఇక్కడ కొత్తగానే నీ పని పూర్తవ్వదు, నీ లక్ష్యం నెరవేరదు, మిమ్మల్ని మీరు తెలుసుకోలేదు. ఇక్కడి నుంచి ఇక్కడికి రావడం ఒక ఎత్తు అయితే, ఇక్కడి నుంచి ఇక్కడ చేరడం ఇంకొక ఎత్తు. ఈ 3 గ్రంథాలు ప్రయోగించుకొని రావడమే జన్మలో పడతా ఉంది అందరికీ. యోగులకు, అందరికి, ఋషులకు కూడా ఇక్కడికి తీసుకు ఈ శక్తిని ఇక్కడ దాకా తీసుకురావడానికి చాలా ఇది అయింది. ఈ శక్తిని ఇక్కడికి చేర్చడం చాలా కష్టం. ఎందుకు? ఒకటే చక్రం కదా, ఇలాంటి వెళ్ళిపోతుంది కదా. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడం అనేది చాలా కష్టంగా చెప్తున్నారు వాళ్ళు. దానికి మార్గం చెప్పాడు శివుడు పార్వతి. ఇక్కడికి అన్ని మార్గాలు పనిచేస్తాయి, అన్ని పద్ధతులు పనిచేస్తాయి శక్తిని ఇక్కడ తీసుకురావడానికి. ఉన్న శక్తిని ఇక్కడికి తీసుకురావడానికి అన్ని మంత్రాలు, అన్ని సాధనలు, ప్రాణాయామాలు, ముద్రలు ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తాయి. ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావాలంటే ఏం చేయాలి? ఇక్కడి నుంచి ఇక్కడ కింద పడిపోతున్నారు, లక్షల్లో కోట్లలో ఒక్కరే నన్ను చేరుతున్నారంటే ఇక్కడి నుంచి ఇక్కడనే ఆగిపోవడం, ఇక్కడనే పడిపోవడం జరుగుతుంది. మోక్షం అందరి పండుగ అయిపోతుంది, లయం అందరి పండుగ మిగిలిపోతుంది. మరి దానికి ఏం చేయాలన్న దానికి సంపూర్ణ శరణాగతితో నువ్వు నన్ను చేరుకుంటావని చెప్తాను. 112 పద్ధతులలో 113వ పద్ధతి విజ్ఞాన వైరోధంలో బోధించిన జ్ఞానపరంగా సంపూర్ణ శరణాగతిలో నన్ను చేరుకుంటావు అంటే ఈజీగా వస్తావు నా లోపలికి, లేదంటే నాలోకి రావడానికి నీకు అవకాశం లేదు. ఈ సాధన పద్ధతులన్నీ నేను ఆజ్ఞాచక్రం వరకు తీసుకొస్తాయి. ముద్రలు, పద్ధతులు, అన్ని ఆసనాలన్నీ నిన్ను ఆజ్ఞాచక్రం వరకు తీసుకొస్తాయి. ఆజ్ఞాను దాటి నాలో లయం కావాలంటే నువ్వు చేయాల్సిన పద్ధతి సరెండర్నెస్. ఎవరికి కావాలి సరెండర్నెస్? ఈ విద్యను బోధించే సంస్థగా,
ఈ జ్ఞానాన్ని బోధించే గురువుగా ఎవరికి? ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన శక్తికి. ఇక్కడికి ఏదొచ్చింది దానికి శరణాగతి అవ్వండి. అంటే మీరు ఈ శక్తిని ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్ళాలంటే ఆ శక్తికి నువ్వు మోకరిల్లిపోవాలి. ఈ జ్ఞానం చెప్పే గురువుకు మోకరిల్లితే ఈ శక్తి పైన. ఇక్కడ ఏం మిస్టేక్ అవుతుందంటే ఇంతటి మహత్తరమైన విద్యను జ్ఞానాన్ని బోధిస్తున్న గురువు మహా గొప్ప అని ఆ గురువు ముందు మోకరిల్లిపోతా అని కాళ్ళ మీద పడిపోవడము లేదంటే మనసంతా గురువుని ఎత్తుకోవడం చేస్తూ ఉంటారు. అది ఎంత మిస్టేక్ పైకి వెళ్ళాక తెలుస్తుంది. అక్కడ తెలుసు, ఇక్కడ తెలియదు. అరే నాలో ఉన్న అనంతమైన శక్తిని వదిలిపెట్టి నేను గురువును పట్టుకున్నాను, నేను వెళ్ళలేకపోయానని కిందికి వస్తాను. మళ్ళీ నా ఆత్మకే శరణాగతి అవ్వాలి, నా కుండలి శక్తికి మొత్తం మోకరి వెళ్ళిపోవాలి అని అనుకుంటాను. అప్పుడు పరిపూర్ణంగా నీ దైవత్వానికి శరణాగతి ఎప్పుడైతే నీ మనసంతా శరణాగతి భావంతో సమర్పణ భావంతో నిండిపోతావో, నీ మనసును ఆ విధంగా నింపుకుంటావో, అప్పుడు ఈ మాయ నుంచి ఈ కాలం నుంచి కాలాతీత స్థితికి వెళ్తుంది. కాలాతీత స్థితిలో పరిపూర్ణంగా ఆ శక్తి ప్రజ్వలిస్తూ ప్రకాశిస్తూ బిందు స్వరూపంగా ఉంటుంది. ఆ తల్లియే లలిత పరాభట్టారిక రాజా రాజేశ్వరిగా మనం అనేక పేర్లతో పిలుస్తాం. ఇక్కడి నుంచి లేచిన శక్తి ప్రకాశం ఇక్కడికి చేరాలి. అండ పిండ బ్రహ్మాండాలలో ఉన్న ఈ సమస్త సారం తెలియజేసి విప్పి విడమర్చి ఇక్కడికి చేర్చే విధంగా మీకు మార్గదర్శకత్వం చేసే విద్య శ్రీ విద్య. పట్టుకుంటే ఒకసారి ఇక్కడికి, పట్టుకోకపోతే ఎక్కడో కాడ కొట్టుకుంటూ ఉంటాం జన్మ పరంపరలో కర్మ పరంపరలో. ఇప్పుడు పట్టుకోవడానికి అందరికి వచ్చే పట్టుకోవాలని కూడా అనిపిస్తూ ఉంటుంది. అనిపిస్తుందా లేదా? ఏమైనా పట్టుకుంటే అంటే మీ శక్తిని ఇక్కడ చేర్చిన వాళ్ళు అవుతారు. పట్టుకోకపోతే ఏమవుతుంది అంటే మీ శక్తిపై మీకు విశ్వాసం లేక, మీ శక్తిని మీరు అక్కడ చేర్చలేక, నిర్లక్ష్యంతో అవగాహన లేక పక్కకు వెళ్తే ఇంకొక జన్మలో ఇంకో 100 జన్మలు వస్తాయి. ఎప్పటికైనా మీ లక్ష్యం భూమి మీద ప్రతిమానంకి ఏది? మీ గుండెల శక్తిని సహస్రాలకు చేర్చడమే. ఎప్పుడు సహస్రాలు చేస్తారో అప్పుడే మీరు మీ లక్ష్యం, మీ ఆత్మ లక్ష్యం, మీ ఆత్మ ప్రణాళిక పూర్తిగా నెరవేరుతుంది. లేదంటే నెరవేరేది కాక నెరవేరు. ఇప్పుడు నెరవేర్చుకోవడానికి సిద్ధం అవుతారా కాదా అని తర్వాత విషయం. మీరు నిర్ణయం రావాలి కదా. నేను ఇక్కడికి తీసుకెళ్తే నా పని అయిపోతుందేమో, ఈ కుటుంబం ఏందో, ఈ బాధ్యతలు ఏందో, ఇదంతా ఏది రేపు కాదు. నిన్ను రక్షించేదే జపశక్తి. అటువైపు వెళ్ళడానికి నువ్వు సిద్ధపడితే ఆ తల్లి నీకు అనేక ఏర్పాట్లు చేసి జపంగా మంత్రం ఇచ్చింది. ఈ రక్షణలో వెళ్తావు, తన రక్షణలో వెళ్తావు. మీరు జపం లేక వెళ్ళేవరకు అక్కడికి కొన్ని ఇబ్బందులు అవ్వచ్చు. ఎందుకంటే జపశక్తి, జపం చేయడం ద్వారా రిలీజ్ అయ్యే శక్తి ఈ శక్తి కేంద్రాలను యాక్టివేట్ చేస్తూ నీ ఆరాలో ఉన్న బ్లాక్స్ శుద్ధి చేస్తాయి. నువ్వు జపం చేస్తే ఆ ప్రకంపన నీ చుట్టూ వలయాకారంగా టోర్నడో రూపంలో తిరుగుతుంది. టోర్నడో సుడిగాలి అంటాం మనం తెలంగాణలో. సుడిగాలి ఎలా తిరుగుతుంది? ఇలా తిరుగుతూ ఉంటుంది. సుడిగాలి ఎలా వస్తుంది? ఇలా తిరుగుతుంది. నువ్వు చేసే మంత్ర శక్తి జపం ఆ ప్రకంపన నీ ఆరాన్ని ఇలా శుద్ధి చేసుకుంటూ వెళ్ళిపోతుంది. నువ్వు పలికే శబ్దం ఏదైతే బీజం ఉందో, స్క్రూ డ్రైవర్ ఉంటుంది, స్క్రూ డ్రైవర్ కు స్క్రూ ఇట్లా ఫిట్ చేస్తావు, తిప్పుతా ఉంటావు. నువ్వు పలికే శబ్దాన్ని ఏ శక్తి కేంద్రంలో ఆపి జపిస్తావో ఆ జపశక్తిని నీకు స్క్రూ బిగించినట్టు నీ శక్తి కేంద్రానికి బిగించేస్తుంది. ఐం అంటే ఐం బీజాన్ని జపించు, ఐం బీజం మణిపూరంలోకి స్క్రూతో బిగించినట్టు వెళ్ళిపోతుంది లోపల. ఈ వెళ్ళిపోవడం ద్వారా ఆ శక్తి కేంద్రం మూలాలలో ఉన్న సరికాని అంతా క్లీన్ చేసుకుంటూ బయటకు తీసుకొస్తుంది. అది లయంలో నీకు తెలుసు, మొత్తం వేలతో సహా బీగేసిన అనుభూతి పొందుతారు. ఏ శక్తి కేంద్రానికి ఏ బీజం కేటాయించబడ్డదో ఆ బీజ జపం ఆ శక్తి కేంద్రంలో ఉన్న అనేక పొరల్లో మూలంలో ఆ శక్తి కేంద్రానికి రిలేటెడ్ గా ఉన్న మీ డిఎన్ఏ మూలాల నుంచి ఆ కనెక్షన్స్ అన్ని కట్ చేసుకొని వస్తుంది.
ఇంకా వేరే మార్గం లేదు. అప్పుడే ఆ గ్రంథులు విభేదం జరుగుతాయి. ఆ కుండలి శక్తి అభివృద్ధిలోనే ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది, లేదా జరగాల్సిన అవకాశం లేదు. అందుకు ఆ యొక్క బీజాలకు ఉన్న శక్తిని తెలుసుకోండి. ఆ బీజ మంత్రమే అమ్మవారి సాక్షాత్తు మంత్రం. ఆ మంత్రాన్ని పట్టుకుంటే ఆ దేవత కనెక్ట్ అవుతుంది. ఏ మంత్రానికి ఏ అమ్మ, ఏ దైవం, ఏ చైతన్యం కనెక్ట్ అయిందో ఆ చైతన్యం మీలోకి ఆవాహన జరిగి మీలో ఉన్న అనేక ఎన్ని జన్మల నుంచి ఉన్న సారాన్ని కట్ చేసి పైకి తీసుకుంటాం. లేదంటే ఇంకో మార్గం లేదు. అది శ్వాసే, అది శబ్దమే. ఈ శ్వాసతోటే, ఈ జపంతో ఇవన్నీ జరగాలి. ఫంక్షన్ బాగా జరుగుతుంది. నేను జపం చేస్తూ చూస్తాను, నమో శివాయ నమో శివాయ అని ఏదో ఒకటి అనండి. దాని ప్రకంపన మీ నాడి మండలాన్ని కదిలిస్తుంది, మీ శక్తి కేంద్రాలను కదిలిస్తుంది, అనేక శక్తి కేంద్రాలను కూడా కదిలిస్తుంది, అండపిండ బ్రహ్మాండాలను కదిలిస్తుంది. ఈ సృష్టి యావస్తు చెల్లిస్తుందా లేదా? చెల్లిస్తుందా? తెలుస్తుంది కాబట్టి చెల్లిస్తుంది. సృష్టి మొత్తం చెల్లిస్తుంది. సృష్టి చెల్లించడానికి కారణం శబ్దమే. ఇప్పుడు ఆ చెల్లించడానికి శబ్దం నిలబడుతుందా లేదా? అంటే శక్తి శబ్ద రూపంలో సృష్టిని కదిలిస్తూ ఉంది. నువ్వు శబ్దం చేస్తే నీలో ఉన్న సమస్త సృష్టి కదులుతుంది. కదిలిన సృష్టిలో ఉన్న దోషాలు తొలగించబడతాయి. నువ్వు శ్వాసను కింది మీద నడిపించినా చాలు, అక్కడికి ఇక్కడ నడిపించినా చాలు, అవన్నీ క్లియర్ అయితే ఉంటాయి. కానీ నువ్వేం చేస్తున్నావు? ఇక్కడికి వస్తుందో ఇక్కడికి వస్తుందో శ్వాస ఇక్కడ దాకా వస్తుందా? మూలాధారం వరకు ఎవరైనా శ్వాసిస్తున్నారా? ఇప్పుడు పోనీ మీరు అనుకొని శ్వాసిస్తే వెళ్తుంది, కానీ సహజంగా మీరు మూలాధారంలో వెళ్తుందంటే ఎవరికి వెళతలేదు. కాబట్టి అనుకొని మూలాధారంలోకి కొంచెం సేపు సాధన చేయాలి. మూలాధారంలో శ్వాస ఒక సమయంలో ఉంటుంది. అది 6 to 6:45 AM. సూర్యుడు ఎలా ఉదయించి ఎలా అస్తమించి మళ్ళీ ఎలా ఉదయిస్తాడో నీ శ్వాస మూలాధారం నుంచి సహస్రాలను చేరి మళ్ళా మూలాధారానికి వస్తుంది. నన్ను అనుసరించిన వాళ్ళే నన్ను తెలుసుకుంటారు. నన్ను అనుసరించడం అంటే ఈ ప్రకృతి ఎలా చలిస్తుంది, ఈ సూర్య చంద్రాలు ఎలా పరిగణిస్తున్నారు. నువ్వు ఈ సూర్యమండలం ఉన్నప్పుడు ఈ సూర్య చంద్రులను అనుసరించి ఈ కాలక్రమేణా ప్రకృతితో అనుసంధానమై నీ శ్వాసతో కనెక్ట్ అయి నీ శ్వాస ఎలా పరిగణిస్తుందా, ఏ సమయంలో ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ ఆ సమయంలో ఆ శక్తి కేంద్రంపై ఆ బీజంతో ఆ సాధన చేసినప్పుడు నువ్వు సమస్త ప్రకృతితో కనెక్ట్ అయిపోయి మూలాధారంలో 6 to 6:45 ఆ సమయంలో అక్కడ చేయాలి సాధన. దానికన్నా ముందే ఎక్కడ ఉంటుంది? శ్వాస శాస్త్రాలలో ఉంటుంది. అప్పుడు జపం చేయాలి, ఇక్కడ ప్రాణాయామం చేయాలి. ఇలా శ్వాస ఎలా జరుగుతుందో నీ శరీరంలో జరిగే నీ క్రియకి తెలియదు కదా. ఇదంతా ఇక్కడే జరిగేది, లోపలే జరిగేది. ఆ విధంగా నీకు మూలాధారంలో ఏ సమయంలో జరుగుతుంది, స్వాధిష్టానంలోకి ఏ సమయంలోకి వస్తుంది, మణిపురంలో ఏ సమయంలోకి వస్తుంది, అనాహతంలో ఏ సమయంలోకి వస్తుంది, విశుద్ధిలోకి ఏ సమయంలోకి వస్తుంది, ఆజ్ఞలో ఏ సమయంలోకి వస్తుంది, ఇక్కడ ఏ సమయంలో ఉంటుంది. ఇట్లా నీ శ్వాసను నువ్వు అనుసరిస్తూ వెళ్ళాలి. వెళ్తున్నారా ఇప్పుడు అంటే లేదు, ఉందా లేదు. అలా అనుసరిస్తేనే ఆ శక్తి కేంద్రాలు యాక్టివేట్ అవుతాయి ఈజీగా. అప్పుడు శాస్త్రాలలో ఉన్నప్పుడు ఏం చేయాలి? శాస్త్రాలలో ఉన్నప్పుడు జపించాలి. నువ్వు జపిస్తే అప్పుడు దేంతో కనెక్ట్ అవుతావు? శాస్త్రాలు ఉన్న పరిభ్రమతో కనెక్ట్ అవుతావు. అక్కడ జపం, అక్కడే తపం, తపం జపం, తపమే జపం. జపతపాలు, జపమే తపం. కానీ ఏం చెప్పారంటే ఏదో చెప్పారు, ఏదో అర్థమైంది. ఇక్కడ శ్వాస ఉన్నప్పుడు 4:30 to 5:30, 4 to 5 to 6 వరకు ఈ సమయాలకు అనుకూలంగా ఋతువులకు అనుకూలంగా ఇక్కడ ఉంటుంది శ్వాస. ఆ సమయంలో శ్వాసను కిందికి లాగానే రాదు. ఎందుకు? అది ఇక్కడ సిద్ధమైంది. అంటే నీ శ్వాసను అనుసరిస్తే నువ్వు శ్వాస మూలంలోకి వెళ్ళిపోతావు. శ్వాస ఈ విధంగా జరుగుతుంది కదా, 24 hours ఇలా పరిభ్రమణ చెందుతుంది కదా. ఈ పరిభ్రమణ చెందే శ్వాసను నువ్వు కరెక్ట్ అయితే ఆ మూలంలోకి వెళ్ళిపోతుంది శ్వాస. శాస్త్రాలలోనే తెలుస్తుంది. అప్పుడు ఆ శాస్త్రాలలో ఉన్న శ్వాసతో కనెక్ట్ అయి ఓంకారమా, నారాయణ, శివాయన, అమ్మవారి మంత్రం, ఏదో ఒక మంత్రం
ఎంతసేపు చేయించాలి, అక్కడ ఎంతసేపు ఉంటుంది అంతసేపు చేయించాలి. అక్కడ ఎంతసేపు ఉంటుంది, మినిమం శాస్త్రాలలో 48 minutes ఉంటుంది. 48 minutes అంటే ఏంటి, ఒక ముహూర్త కాలం. ఒక ముహూర్త కాలం 3 ముహూర్తాలు నువ్వు శాస్త్రాలలో జపం చేస్తే, ఎప్పుడు 3 ముహూర్తాలు శాస్త్రాలలో జపం చేస్తే శాస్త్రాలలో ఉన్న పరబ్రహ్మాన్ని అనుభూతి చెంది దర్శిస్తాం. మనం ఎంతసేపు చేయాలి, రోజు ఒక ముహూర్తం. అంటే అక్కడ శ్వాసను జపించు, మంత్రాన్ని జపించు. ఆ మంత్రం మూలానికి సంబంధించిన మంత్రం కావాలి. ఎక్కడ ఇది పాయింట్ ఏంటి, మూలం. ఆ మూలానికి సంబంధించిన మంత్రాన్ని తీసుకొని జపం చేసినప్పుడు ఈ మూలం నుంచి నీకు అనుభవంలోకి వస్తుంది, లేదంటే రా. అంటే నన్ను అనుసరించండి అని చెప్పిన విధి ఇది. తెలుసా ఇది వరకు? తెలిసినప్పుడు ఏం చేయాలి, కార్యం చేయాలి. తెలిసినప్పుడు ఏం చేయాలి, అమల్లో పెట్టాలి. అమల్లో పెడితే ఫలితాలు చూసుకుంటూ వెళ్ళాలి. ఫలితాలు వస్తే నమ్మాలి, ఫలితాలు వస్తే పక్కన పెట్టేయాలి. మనం ఫలితాలు కాకుండా దాన్నే పట్టుకుంటాం. ఎందుకంటే మహారాజు చెప్పింది కదా, అలా చెప్పింది ప్రాక్టికల్లో వస్తుందా. నేను ఇలానే చూసేవాడిని, చెప్పేదానికి ప్రాక్టికల్ అనుభవంలోకి రాకపోవడం వల్ల నేను వెతికాను. ఈ చెప్పింది ఇక్కడ కరెక్ట్ అయితే లేదు, స్మార్ట్నెస్ ఇంకొకటి వద్దాం. అక్కడ వాళ్ళు చెప్పిందన్నా ఈ సాధన ప్రాక్టికల్లోకి వస్తుందా అని వెతికాను, రాలేదు. ఇంకొకటి వెళ్ళాను. అలా రాకపోయేసరికి వెళ్ళడం చేసి ఇలా అనేకంగా గురువుల దగ్గర సాధనలు, సాధన పద్ధతుల్లో వెతికి 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 వచ్చి ఇక్కడ ఆగి దీన్ని తెలుసుకొని దీన్ని సాధన చేసి ఇది అవసరమైన విద్యగా, ఆది విద్యగా తెలుసుకొని ఇది సమస్త మానవాళికి అందించే మోక్ష విద్యగా గుర్తించి దీన్ని పట్టుకొని మీకు చెప్పడానికి, వివరించడానికి వచ్చాను తప్ప మిమ్మల్ని ఆచరించమని చెప్పాను. ఆచరణ మీ ఇష్టం, అది మీ నిర్ణయం. నేను చెప్పినగా మాత్రం అందరు పట్టుకొని ఆచరిస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మీకు ఏమనిపిస్తుందో, మళ్ళీ మీ మనసు ఏం చెప్తుందో ఇక్కడికి వెళ్ళి బయటకు వెళ్ళాలి కదా. అది అనుసరించి మీరు పట్టుకోవాలా వదిలిపెట్టాలో నిర్ణయించుకుంటారు కదా. ఆచరిస్తారంటే ఆచరించవచ్చు. మీకు మోక్షాన్ని పొందాలని ఒక ఆపేక్ష ఉంటే ఆచరిస్తారు. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలని ఒక నిర్ణయంతో, శ్రద్ధతో ఉంటే ఆచరిస్తారు. ఇది అనంతమైన శక్తి స్వరూపాన్ని దర్శించాలని ఒక కోరిక ఉంటే ఆచరిస్తారు. ఆ దైవాన్ని దర్శించాలనే కోరిక ఎంతమందికి ఉంటుంది, బలంగా ఎంతమందికి కోరిక ఉండడం వేరు, మళ్ళీ బలంగా ఉండడం వేరు. బలంగా ఉన్నవాళ్ళు నిలబడతారు, బలంగా లేని వాళ్ళు ఏం చేస్తారు, వదిలేస్తారు. అంతా చెప్పేది కాదు, అయ్యేది కాదు, ఈ 3 గంటలు పే చేస్తే ఆ పాము బయటకు వస్తే నేను ఉంటాను, పారిపోతాను అని భయం పట్టుకుంటాను. ఆ ప్రకాశాన్ని చూసింది అర్జునుడు. నీ స్వరూపాన్ని చూడలేకపోతున్నాయని ఛాలెంజ్ అంటాడు. ఏ ప్రకాశం? అనంతమైన ప్రకాశం. విశ్వరూప సందర్శనలో ఆ తేజస్సును చూడలేకపోయాడు. నీ మనసు కూడా చూడలేకపోతుంది, నువ్వు కూడా ఇష్టపడలేకపోతావు. నీకు మాయ అడ్డొస్తుంది, నీకు కర్మ అడ్డొస్తుంది. నీకు ఎవడో నీ లోపలే ఉండి తగ్గుతాడు కదా. గోల్ విన్నదంతా గోల్ అయిపోయా. మొదలు వస్తావా లేదా, మళ్ళీ ఎక్కడో వెతుకులాడలో మళ్ళీ ఎప్పుడో ఒకసారి కనెక్ట్ అయ్యాం. అలా కనెక్ట్ కాబట్టి ఏదో ఒక జన్మలో పడదారులు వేస్తారు, చివరికి పట్టుకుంటారు. పట్టుకొని పోరాదు, పట్టుకొని పోయేటట్టు అందరు వెళ్ళిపోదు. ఎప్పుడు ఇంతమంది ఈ విద్య గురించి, ఈ జ్ఞానం గురించి ఆగరు ఇక్కడ భూలోకంలో. మరి ఇప్పుడు ఎంతమందికి ఇది నచ్చింది, నచ్చలేదు అని మీకు తెలుసు. ఈ విషయంపై అవగాహన పూర్తిగా నేను మళ్ళీ లంచ్ తర్వాత కూడా చెప్పే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చెప్తాను. మీరు చివరి వరకు మీతో మీరు ఒప్పందం చేసుకున్నారు, నేను వదిలితే తప్ప ఇక్కడికి వెళ్ళరు అని. వెళితే మీ కర్మ, వెళ్ళకపోతే మీ ఆత్మ సాక్షాత్కారం. మీరు రెండింటిలో ఏదాంట్లో ఒకసారిగా ఉంటారు. ఓకే, ఇప్పుడు కాసేపు మీతో మీరు ఉండండి. ఎవరితో ఉండాలి? మీతో మీరు, పక్క వాళ్ళతో కాదు, ఎదుటి వాళ్ళతో కూడా కాదు. అంటే ఎదురుగా నేనున్నాను నాతో కాదు, పక్క వాళ్ళతో కుర్చీలలో ఉన్న వాళ్ళతో కాదు. ఈ కాసేపు మీతో మీరు ఉండండి, మీలో జరిగేదాన్ని చూడండి. ఏదైనా జరగచ్చు, సాక్షిగా ఉండండి.
మీలో ఏదైనా జరగచ్చు, సాక్షిగా ఉండండి. పక్క వాళ్ళతో మాట్లాడకుండా, పక్క వాళ్ళ గురించి ఆలోచించకుండా ఈ కొద్దిసేపు ఉండండి. చూద్దాం ఏం జరుగుతుంది, చూద్దామా? ఓకే, క్లోజ్ యువర్ ఐస్.